హాయ్ అందరికీ. మీకు గ్యాంగ్స్టర్ డ్రామాస్ అంటే చాలా ఇష్టమని నాకు బాగా తెలుసు. అందుకోసమని ఒక మంచి గ్యాంగ్స్టర్ డ్రామా తోటి మీ ముందుకొచ్చాను. ఈ డ్రామాని 2 పార్ట్స్‌గా అయితే అప్‌లోడ్ చేస్తున్నా. పార్ట్ వచ్చేటప్పటికి 1 అవర్ ఉంది. ఇంకో పార్ట్ వచ్చేటప్పటికి అది కూడా ఇంచుమించు 1 అవర్ అయిపోయింది. మొత్తం కలిపి పెట్టాలంటే లెంత్ అన్నది చాలా ఎక్కువవుతుంది. ఇంకా అందుకోసమని దీన్ని 2 పార్ట్స్ కింద అయితే పెడుతున్నాను. ఈ డ్రామాలో హీరో, హీరోయిన్ లవ్ స్టోరీ అయితే చాలా బావుంటుంది. అన్ని డ్రామాల్లా కాకుండా ఈ డ్రామా స్టోరీ లైన్ చాలా యూనిక్‌గా ఉంటుంది. మన హీరో, హీరోయిన్‌లు తన రివెంజ్‌ని ఎలా తీర్చుకున్నారు, వాళ్ళ లవ్ ఎలా ఉంది అన్నది ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళ లవ్ స్టోరీనే రన్ అవుతుంది. సెకండ్ పార్ట్‌లోనే హీరోయిన్, హీరో రివెంజ్ తీరేది ఎలా, అసలు దేని గురించి వాళ్ళ రివెంజ్ అన్నది కూడా మనకి తెలుస్తుంది. ఈ డ్రామా గనుక ఖచ్చితంగా మీకు నచ్చుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. నచ్చితే గనుక లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసేయండి. అలాగే మన ఇండియాలో ఉన్న రిలేషన్‌కి, చైనాలో ఉన్న రిలేషన్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది కూడా ఒకటి గమనించాలి ఈ డ్రామా ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు. ఇలా ఎందుకు చెప్పారు, అలా ఎందుకు చెప్పారు అనదు. నేను డ్రామాలో ఏదో ఉందో అదే చెప్తాను. ఈ డ్రామా నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే హైప్ అన్న ఆప్షన్ కూడా ఇచ్చేయండి. ఇంకెందుకు డ్రామాని ఎక్స్‌ప్లెయిన్ చేసేసుకుందాం, వచ్చేసేయండి. డ్రామా ఓపెనింగ్‌లోనే మనకు ఒక విల్లా చూపిస్తారా? ఆ విల్లాలో ఒక అతను చనిపోయి ఉంటారా? హీరోయిన్ స్టెప్ ఫాదర్ అయితే చనిపోయి ఉంటారనమాట. ఇంకా అతని దగ్గరికి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంటారు. ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే ఏడుస్తూనే ఉంటుందా. మన హీరోయిన్‌కి కంట్లో నుంచి ఒక కన్నీటి బొట్టు కూడా రాదు. ఏంటి అతను మీ బాబాయ్, ఆయన చనిపోయినా కూడా నీకు కనీసం ఏడుపు రావట్లేదా? ఇలా ఎలా ఉండగలుగుతున్నావు, ఇంత హార్ట్లెస్గా ఎలా ఉంటున్నావు అనేసి వాళ్ళ అమ్మ అయితే తిడుతూ ఉంటుంది. నాకు ఏడుపు రాకపోతే నేనేం చేయను అనేసి మనసులో అనుకుంటే అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మన హీరోయిన్ ఏడవట్లేదో అనేసి మన హీరోయిన్ మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట. ఇంకా అది చూసిన అమ్మ నిజంగానే నాకు ఏడుపు రావట్లేదమ్మా అంటే, ఎందుకు రాదు నీకు ఏడుపు, ఆయన నిన్నంత ప్రేమగా చూసి పెంచిన అతను చనిపోతే నీకు ఏడుపు రావట్లేదంటే, ఓ దేవుడా ఏడుపు రాకపోయినా చంపేసేలాగున్నారే, ఇప్పుడు ఏం చేయాలి నేను అనేసి ఆలోచిస్తూ ఉంటే ఇంకా వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏడుస్తూనికి వెళ్తుందనమాట. ఇంకా అది చూసిన మన హీరోయిన్, బాప్రే మా అమ్మకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్ని కన్నీళ్ళు, నాకెందుకు కన్నీళ్ళు రావట్లేదు, సరే అయితే ఇప్పుడు నేను ఏదైనా చేయాలి, లేదంటే మా అమ్మ నన్ను తిట్టి చావగొట్టేలాగా ఉంది అనేసి ఇంకప్పుడే మన హీరోయిన్ అలా బయటకు నడుచుకొని వస్తుందా. ఇంకప్పుడే అక్కడ హీరో అయితే సిగరెట్ తాగుతూ ఉంటాడు. సార్ మరి మీ అన్నయ్య చనిపోయారుగా, మీరు లోపలికి వెళ్ళారా అంటే, వెళ్తాను అక్కడ చాలానే డ్రామా జరుగుతూ ఉంటుంది కదా, ఇప్పుడే వెళ్ళి ఆ డ్రామాని మనం ఎందుకు చెడగొట్టాలి అనేసి అని తన అసిస్టెంట్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన హీరోయిన్ బయటకు వస్తుందా. ఇంకా తన దగ్గర ఉన్న గిజరింగ్ బాటిల్ అయితే తీస్తుంది. ఇంకా కళ్ళల్లో వేసుకుని ఇంకా అప్పుడు రాని ఏడుపుని ఇంక తెచ్చుకుంటూ ఉంటుంది. అది చూసిన హీరో అయితే నవ్వుతూ ఉంటాడు. చూసావా తన్ని మా అన్నయ్య దత్తత తీసుకుంది, తను చనిపోతే తను చేసే పని ఏంటో చూసావా అనేసి మనోడు అలా నడుచుకొని వస్తాడా. ఇంకా వాడనకాల వాడి గ్యాంగ్ కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే చనిపోయింది హీరో సొంత బ్రదర్ కదా, మరి అందుకోసమని అంతమంది కూడా వచ్చి అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంటారు. ఇంకా అక్కడే తినైతే ఏడుస్తూనే ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏడిచింది చాలు అనేసి తన్ని పక్క తీసుకెళ్తారనమాట. ఇంకప్పుడే మన హీరోయిన్ వీర పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తూ ఉంటుంది. నిజంగా ఏడ్చేస్తున్నట్టు కన్నీళ్ళు తుడిచేసుకుంటున్నట్టు చేస్తూ ఉంటుందా. ఇంకప్పుడు అక్కడికి హీరో అయితే నడుచుకుంటూ వస్తాడనమాట. ఇంకొక నిమిషం అక్కడ ఆగి మన హీరోయిన్ కాస్త అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి వీడొచ్చాడేంటి ఇక్కడికి అనేసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అన్నకి తనకి ఇప్పటి నుంచో ఆస్తి గురించి తగాదాలు ఉంటాయా. ఇంకా హీరోనే తన్ని చంపేశారనేసి అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఈరుడు కూడా అలాగే మాట్లాడుతుంటే అక్కడున్న వాళ్ళందరినీ ఉద్దేశించి, మీరు అలా మాట్లాడకండి, మా కుటుంబం మధ్యలో లేనిపోని గొడవలు సృష్టించకండి అనేసి చెప్తూ ఉంటే ఆ మాటలు విన్న హీరో అయితే కొంచెం ఇంప్రెస్ అవుతారనమాట. ఏంటి మీరు మా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నారంటే, నేను కూడా మీ ఫ్యామిలీయే, మీరు నన్ను విడదీసి మాట్లాడటం ఏం బాగోలేదు అనేసి తనైతే అంటుంది. మీరు ఏ విధంగా మాట్లాడితే నేను నా కుటుంబంలోకి మిమ్మల్ని రాణిస్తాననుకుంటున్నారా, అది ఎప్పటికీ జరగదు, మీరు ఎప్పటికైనా బయటే ఉండాలి, నా కుటుంబంలోకి మీరు ఎప్పటికీ రాలేరు అనేసి అని అంటూ ఉంటే మన హీరోయిన్ అలాగే అతను కసి చూస్తుంటే, నీకు ఏడవటం ఇష్టం లేకపోతే మానేసే, అంత కష్టంగా దొంగ ఏడుపులు ఏడవలసిన అవసరం లేదు అనేసి ఇంక తన గిజరింగ్ బాటిల్ అయితే తన చేతిలో పెడతాడా. అది చూసిన తనైతే షాక్ అవుతుంది. ఎందుకంటే గిజరింగ్ వేసుకున్నాక మన హీరోయిన్ కంగారుతోటి ఆ గిజరింగ్ బాటిల్ అక్కడ పడుస్తుందా. అలా పడిపోయిన బాటిల్ని మన హీరో అయితే తీసుకుంటాడా. ఇప్పుడు వచ్చి మన హీరోయిన్ చేతిలో చావు కవరు చల్లగా చెప్పినట్టుగా ఇంకా అది వాళ్ళ అమ్మ ఎదురుగానే పెట్టగానే వాళ్ళ అమ్మ అయితే హీరోయిన్ కాసి గుర్రుని చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే హీరో అయితే వచ్చి వాళ్ళ అన్నయ్యకి అయితే నమస్కారం చేస్తాడు. నిన్ను చంపిన వాడు ఎవడైనా కానీ నేను వాడిని కనిపెట్టి వాడికి తగిన పనిష్మెంట్ ఇస్తాను అనేసి వాడైతే దండం పెట్టుకుంటూ ఉంటాడనమాట. ఇంకా అదంతా చూసిన తిను అయితే మనని ఆ కుటుంబంలోకి రానివ్వడు, అది మాత్రం పక్కా.
ఎందుకంటే మనం కాదు కూడదు అనేసి వెళ్ళాలి అనుకుంటే నిన్ను నన్ను తమ్ముడిని కూడా చంపేసినా చంపేస్తాడు. ఆడికి జాలి దయ అన్నదే లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అనేసని ఆలోచిస్తూ ఉంటే ఇంక అప్పుడే ఈ బాబునైతే చూపిస్తాడు. నువ్వేమి కంగారు పడకమ్మా, నేను తమ్ముడికి ఎలాగైనా ఆ వంశంలో స్థానం దక్కేలాగా చేస్తాను. ఆ ఆస్తులన్నీ కూడా తమ్ముడికి వచ్చేలాగా చేస్తాను. నేను నీకు మాటిస్తున్నాను అనేసి మన హీరోయిన్ అయితే చెప్తుందనమాట. ఇంకా తర్వాత సీన్‌లో వాళ్ళ అమ్మ అయితే వచ్చి హీరోతో మాట్లాడుతూ ఉంటుంది. నాకు వేరే ఏమొద్దు. నా బిడ్డనొక్కల్ని నీ కుటుంబంలోకి తీసుకోండి. నా బిడ్డ ఈ కుటుంబానికి చెందినవాడే. వాళ్ళ నాన్న కోరిక కూడా అదే అనేసనంటే, మీరు వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని ఈ వంశంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ అతన్ని చంపింది మీరేనేమో అంటే, లేదు లేదు మీరు తప్పుగా అనుకుంటున్నారు. అతనంటే నాకు చాలా ఇష్టం. అతను నా ప్రాణం. అతన్ని నేనెందుకు చంపుతాను అంటే, అవునవును ప్రాణాన్నే డబ్బుల కోసం ఒక్కోసారి తీసేసుకుంటున్న రోజుల్లో ఉంటున్నాము. అతన్ని నువ్వు చంపలేదని ప్రూవ్ ఏంటి అంటే, మీరు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అయినా చేసుకోవచ్చు. నేను అతన్ని ఏమీ చేయలేదు. అతను నాతో చెప్పి మీ దగ్గరికి వస్తున్నానని చెప్పారు. మీ దగ్గరికి వచ్చిన అతనే చనిపోయాడు అనేసి అని అనగానే అది విన్నా మన హీరోయిన్, అమ్మా నీకు బుర్ర ఉందా బుర్ర లేదా, ఇలా ఎందుకే మాట్లాడుతున్నావు, వాడికి కోపం వస్తే ఇప్పుడే నిన్ను చంపేస్తాడు అనేసి తను ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికే బుడ్డోడు వస్తాడు. అమ్మ ఎక్కడికి వెళ్ళింది అంటే, అమ్మ అంకుల్తో మాట్లాడుతుంది, నువ్వు ఇప్పుడే ఇక్కడ ఉండు అనేసి చెప్పేసి మన హీరోయిన్ వెళ్ళి టీ అయితే తీసుకొస్తుందా. ఎందుకంటే హీరోకి టీ అంటే ఇష్టం. ఆ టీ ఇచ్చి హీరోని ఏదేమైనా కామ్ డౌన్ చేద్దామనేసి టీ అయితే తీసుకొచ్చి ఇచ్చి, ఇంకా సార్ మీకోసమే అంకుల్ నేను ఈ టీ తయారు చేశాను, ఈ టీ మీకు బాగా నచ్చుతుంది, ఈ టీ మా డాడీకి కూడా చాలా ఇష్టం. అంటే మీరేదో చేశాడని మా ఉద్దేశం కాదు, మీ దగ్గరికి వస్తున్నప్పుడే ఎవరో ఏదో చేశారు, ఇప్పుడు మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది, మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అయినా ఇప్పుడు మాకు కూడా సేఫ్ కాదు మేము బయట ఉండటం. మీరే మాకు ప్రొటెక్షన్ కల్పించాలి కదా, మా డాడీ తర్వాత మీరే కదా మా ఫ్యామిలీని చూసుకోవాల్సింది, ఆ బాధ్యత మీ పైన ఉంది కదా అనేసి మన హీరోయిన్ చాలా తెలివిగా అతనికి కోపం రాకుండా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఆ మాటలన్నీ విన్న హీరోకి కూడా ఒక నిమిషం వీళ్ళని తన దగ్గర పెట్టుకోవాలనుకుంటాడు కానీ వద్దు, ఇప్పుడున్న పరిస్థితిలో వీళ్ళు ఇక్కడ ఉండటమే డేంజర్, వీళ్ళు బయట ఎక్కడైనా ఉంటే సేఫ్ అనేసి ఆలోచిస్తూ ఉంటే, వీళ్ళు బయట ఉండటానికి ఏర్పాట్లు చేయి, వీళ్ళు ఈ విల్లాలోకి రాకూడదు, నీకు నేను సీరియస్గా చెప్తున్నాను అనేసి మన హీరో చెప్తాడు. ఇంక చెప్పగానే అలాగే బాస్ మీరు చెప్పినట్టుగానే చేస్తాను, వాళ్ళకి ఒక మంచి ప్లేస్ సేఫ్ ప్లేస్ చూస్తాను అనగానే వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ కూడా కల్పించు అనేసి చెప్పగానే ఆ మాటలని హీరోయిన్ కొంచెం సాటిస్ఫైగా ఫీల్ అయినా, కాదు నేను ఏదేమైనా ఈ విల్లాకే రావాలి అనేసి ఇంకా హీరోని ఏదేమైనా కాకపడదాము ఎలాగైనా బతులు ఆడదాము అనేసి ఇంకా అలా పరిగెత్తుకుని బయటకు వస్తూ ఉంటుందా. ఇంకప్పుడే హీరో కోసం అయితే కార్ వస్తుంది. ఆ కార్లోకి మన హీరో ఎక్కి కూర్చోగానే మన హీరోయిన్ ఏదేమైనా వాడిని బతులాడాలనేసి పరిగెత్తుకుని వచ్చి అలా హీరో మోకాల మీద అయితే జారి పడిపోతుందా. ఇంకా అది చూసిన హీరో అయితే ఏం చేస్తున్నావు నువ్వు అర్థమవుతుందా అంటే, ఇంకా అది చూసిన హీరోయిన్ బాపురే ఇప్పుడు ఏం చేయాలి, అంకుల్ మీరు తప్ప ఇంక వేరే ఎవరున్నారు చెప్పండి, మాకు మీరే హెల్ప్ చేయనంటే ఎలా కుదురుతుంది, ఏదేమైనా తమ్ముడిని నేను ఆ విల్లాకి తీసుకొస్తాను అనేసి తమ్ముడికి ప్రామిస్ చేశాను అంకుల్, ఇప్పుడు మీరు కాదు అంటే ఎలా అనేసాను అనగానే, నువ్వు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా, నన్ను ఇలా పట్టుకొని ఎంత అడిగినా ప్రయోజనం లేదంటే, అంకుల్ ప్లీజ్ అంకుల్ మీరు ఎందుకు అంత హార్ష్గా మాట్లాడుతున్నారు, నా మీద మీకు ఎందుకు కోపంగా ఉంది, ఎంతైనా నేను మీ లిటిల్ ఏంజల్ని కదా అంకుల్ అనేసి క్యూట్గా అడుగుతూ ఉంటుందా. ఇంకా అది చూసిన హీరో అయితే, నువ్వు మరీ ఇంత క్యూట్గా ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టాల్సిన అవసరం లేదు, నీ మైండ్లో ఏం రన్ అవుతుందో నాకు బాగా తెలుసు, నీ మైండ్ లోపల నన్నేమో విలన్గా ట్రీట్ చేస్తూ ఇక్కడికి వచ్చి క్యూట్గా మాట్లాడినంత మాత్రాన యూజ్ అవుదంటే, ప్లీజ్ అంకుల్ అనేసి మన హీరోయిన్ ఏదో చెప్పేలేకపోయా ఇంకా మన హీరోయిన్ గట్టిగా లాక్కుని కిస్ చేసేస్తాడనమాట. అది చూసిన మన హీరోయిన్ చాలా కోపంగా అయితే వాడిని పక్కకు తోసేస్తే, నువ్వు విల్లాకి వస్తే ఇదే జరుగుతుంది, అందుకే చెప్తున్నాను నువ్వు విల్లాకి రావాలి అన్న ఆలోచన మానే అనగానే మన హీరోయిన్ చాలా షాక్గా అలాగే చూస్తూ ఉంటుంది. ఒరే సచ్చినోడా, ఒకవేళ రావద్దు అంటే రావద్దని చెప్పాలి, ఇలా ఎలా చేస్తావు, నువ్వు అన్నందుకైనా నేను విల్లాకి వస్తాను, ఏదేమైనా నీ దగ్గరికి వస్తాను అనేసి ఇంకప్పుడే పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ ఒక ట్యాక్సీ ఉంటుందా, ఆ ట్యాక్సీ అయితే ఎక్కుతుంది అనమాట. ఇంకా ఆ ట్యాక్సీ ఎక్కగానే నడు నడు ఆ కార్ను ఫాలో అంటే, ఇదిగో అమ్మాయి నువ్వు కార్లో ఎక్కేసి వాళ్ళని ఫాలో వీళ్ళు ఫాలో అంటే నేను ఫాలో అవును, తీసుకెళ్ళి నన్ను జైల్లో పడేస్తాడు, అతను నీకేమవుతాడో చెప్పు అప్పుడు ఫాలో అవుతానంటే, ఆహా ఇప్పుడు నేను రిలేషన్ చెప్పాలా, సరే అతను నా హస్బెండ్ వేరే అమ్మాయితో వెళ్తున్నాడు ముందుగా అర్జెంట్గా ఫాలో అవ్వు అనేసి అని చెప్పగానే వాడు జెట్ స్పీడ్ తోటి ఆ కార్ని అయితే ఫాలో అవుతాడనమాట. ఇంకప్పుడే మన హీరోయిన్ కూడా ఆ కారుకి సుమారుగా రాగానే ఆపుతూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడే హీరో అలా బయటికి దిగి ఆ హోటల్ లోపలికి అయితే వెళ్తూ ఉంటాడు. అమ్మాయి నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నట్టున్నావు, మీ ఆయన కారులో ఏ అమ్మాయి లేదు, నువ్వు తప్పుగా అతన్ని అనుమానిస్తున్నట్టున్నావు, ఇలాంటి అనుమానాలు మంచిది కదమ్మా కాపురాలు చెడిపోతాయి అనేసి అతనేమో హీరోయిన్కి క్లాస్ పిక్తూ ఉంటాడనమాట. అదంతా మన హీరోయిన్ చాలా నీరసంగా వింటుందా. ఇంకప్పటికీ అతనికి డబ్బులు ఇచ్చేసి
ఇంకా ఆ కారులో నుంచి దిగుతూ ఉంటే, జాగ్రత్త అమ్మ నీ కాపురాన్ని చేతులారా నువ్వు నాశనం చేసుకోక అనేసి అతనైతే చెప్తూ ఉంటాడా. మన హీరోయిన్ నా కర్మ ఇలా ఉందనేసి ఇంకా పరిగెత్తుకుంటూ హీరో కారు వెనకాలకి వచ్చైతే దాక్కుంటుంది. ఇంకప్పుడే హీరో ఏం మాట్లాడుతున్నారా అనేసి వింటూ ఉంటుందన్నమాట. హీరో అయితే నేను లోపలికి వెళ్ళి వాడితోటి మాట్లాడేసి వస్తాను, అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండంటే ఇంకా మన హీరోయిన్ వీడు లోపలికి వెళ్తున్నాడు, ఎంతసేపులో వస్తాడో ఏమో అనేసి నెమ్మదిగా అయితే డిక్కీ ఓపెన్ చేస్తుందా. ఇంకా ఆ డిక్కీలో అయితే కూర్చుండిపోతుందనమాట. ఇంకా హీరో ఎక్కడికి వెళ్తాడో అక్కడికి వెళ్ళాలి, ఏదేమైనా నేను హీరో ఇంటికి అయితే వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా హీరో అయితే లోపలికి వెళ్ళి తన మీటింగ్ని అయితే క్లోజ్ చేసుకుని వస్తాడా. ఇంకా మన హీరో అయితే కార్ ఎక్కి ఇంకా తన విల్లాకైతే పోనించమని చెప్తాడనమాట. ఇంకా మన హీరోయిన్ అయితే అలా డిక్కీలో కూర్చుందా. ఇంకా హీరో వచ్చేలోపుకి ఆ డిక్కీలోనే పడుకుండిపోతుందనమాట. ఇంకా హీరో ఇంటికి వచ్చి ఆ కార్ ఆగగానే మన హీరోయిన్కి కూడా మెలకు వస్తుందనమాట. ఇంకా మన హీరోయిన్ ఆ కార్ డిక్కీలో కొంచెం కదలగానే ఇంకా హీరో లోపలికి వెళ్తూ ఉంటాడా. ఇంకా అప్పుడు ఆ డిక్కీలో నుంచి కొంచెం చప్పుడు వస్తుందా. ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ డిక్కీలో ఎవరున్నారా అనేసి డిక్కీ అయితే ఓపెన్ చేస్తాడు. ఇంకేముంది, ఓపెన్ చేయగానే మన హీరోయిన్ ఉంటుందన్నమాట. ఇంకా హీరోని ఆ డిక్కీ ఓపెన్ చేసేటప్పటికి ఇంకేముంది, గజగజ వణికిపోతూ ఉంటుంది అనమాట. నీకు ఆల్రెడీ నేను చెప్పాను నాకు దూరంగా ఉండమనేసి, నువ్వు కావాలనేసి నాకు దగ్గరగా వస్తున్నావంటే అంటే నేను నీకు దగ్గర అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావా అనేసి మన హీరో అయితే మాట్లాడుతూ ఉంటాడు. సరే అయితే నువ్వు కిందకి దిగు అనేసి అనగానే ఇంకా మన హీరోయిన్కి వేరే ఆప్షన్ లేదు. ఇంకా మన పిఏ కాసి చూసి నువ్వేం చూస్తున్నావు, తను వచ్చి డిక్కీలోనే కూర్చుంది, తన్ని డైరెక్ట్గా ఇంటి దాకా తీసుకొచ్చావు అనగానే ఇంకా మన హీరోయిన్ దిగుతుందా. ఇంకా దిగ్గానే తుర్రమని పారిపోవాలని చూస్తుంటే మన హీరో అయితే గట్టిగా పట్టుకుని నువ్వు దీనికోసమే కదా నా వెనకాల వచ్చావు, నువ్వు కోరుకున్నది నేను నీకు ఇచ్చేస్తాను అనేసి మన హీరోయిన్ దగ్గరికి లాగానే మన హీరోయిన్ అయితే వదులు నువ్వు నన్ను వదులు అనేసి ఇంకా తనైతే హీరోని కొడుతూ ఉంటుందా. మన ఎంతలా ఇడిపించుకోవాలనుకున్నా కానీ అసలు మన హీరోయిన్ వల్లే కాదనమాట. ఇంకా వాడైతే చాలా గట్టిగా పట్టుకుని నువ్వు నన్ను నుంచి దూరం వెళ్ళాలి అనుకుంటే నువ్వు నాకు దగ్గరగా రావాలి అనుకుంటున్నావని నేను అనుకుంటాను అనగానే ఇంకప్పుడు అక్కడికి వాళ్ళ అన్నయ్య అయితే వస్తాడనమాట. అంటే హీరో పెద్ద అన్నయ్య అయితే వస్తాడనమాట. ఏం జరుగుతుంది అక్కడ, ఎవరు తన్ని మళ్ళీ ఇంకో అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చావా, నీకు వేరే పనేమి లేదా, శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చు కదా అనగానే లేదన్నయ్య మీరు అపార్థం చేసుకుంటున్నారు, తిను నా గర్ల్ ఫ్రెండ్ అనగానే ఇంకా ఆ మాటలు విన్న తనైతే షాక్ అవుతాడనమాట. ఏంటమ్మా నిజంగానే నువ్వు వాడికి గర్ల్ ఫ్రెండ్వా అనగానే మన్నే అడుగుతున్నాడుగా, చెప్పు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వా కాదా, మీ అమ్మ తమ్ముడు నా దగ్గర ఉన్నారు చెప్పు మరి, ఆయన అడుగుతున్నారు కదంటే నువ్వు దేనికి భయపడకమ్మా చెప్పు, వాడికి నువ్వు గర్ల్ ఫ్రెండ్వా లేదంటే వాడు నిన్ను బలవంతంగా తీసుకొచ్చాడా అనగానే మన హీరో అయితే హీరోయిన్ కాస్త అలాగే చూస్తూ ఉంటాడనమాట. అన్నయ్య మీరు అంతలా మరి తన్ని బెదిరిస్తుంటే పాపం తన నోటంట మాటే రావట్లేదు, చూడండి ఎలా బీసిపోయిందో, తను చాలా బాధపడుతుంది భయపడుతుంది అనగానే మన హీరోయిన్ కూడా ఇష్ట కష్టంగా అవును నేను తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పగానే ఆయన అయితే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇప్పుడు కనుక నేను ఏమి చేయలేదు అంటే వీడి దగ్గర నేను ఇరుక్కుపోతాను అనేసి ఇంకా వాడిని పిలవటానికి ట్రై చేస్తూ ఉంటే మన హీరో గట్టిగా పట్టుకుని మీ అమ్మ తమ్ముడు ప్రాణాలు నీకు కావాలా వద్దా అనేసి అని అడుగుతుంటే అయినా సరే మన హీరోయిన్ ఏమి వినిపించుకోకుండా పరిగెత్తుకుని అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళు పులి నోట్లోకి తల పెడుతున్నావు అన్న సంగతి నీకు తెలియదు అనేసి మన హీరో అంటూ ఉంటే మీ రెండవ తమ్ముడి కూతుర్ని పెద్దనాన్న అనగానే వాడికి పెళ్ళి అయిన సంగతి మా దగ్గర ఎందుకు దాచారు, ఇన్ని రోజులు బట్టి మిమ్మల్ని ఎందుకు సీక్రెట్గా ఉంచారు అనగానే మీతో ఆ రోజు చెప్తాననేసి వచ్చారు, ఇంకా ఆ లోపుగానే ఆయన్ని ఎవరో చంపేశారు అనేసనే అంటూ ఉంటుందన్నమాట. ఏంటి వాడిని చంపేశారా, వాడి చావు నార్మల్ కదంటే లేదు పెద్దనాన్న మా డాడీని ఎవరో చంపేశారు అనేసి మన హీరోయిన్ అంటుంది. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విల్లాలోనే ఉండాలి, అయితే నువ్వు మీ తమ్ముడు కూడా ఇక్కడే ఉండాలి అనేసి చెప్తాడనమాట. ఇంకప్పుడే హీరో కాస్త తిరిగి రా నీతో నేను మాట్లాడాలి అనేసి అని అనగానే ఇంకా మన హీరో కూడా మాట్లాడతాను మాట్లాడాల్సిన సమయం దగ్గరికి వచ్చేసిందిలే అనేసి అని అనగానే మన హీరో కాస్త గుర్రం చూస్తూ ఉంటే ఇంకా హీరోయిన్ చెప్పేదంతా నిజమే, ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకున్నాడు అనేసి ఇంకా అంతా చెప్తారనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ని గెస్ట్ రూమ్కి పంపిస్తూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి హీరో అయితే వస్తాడనమాట. అనవసరంగా నువ్వు ఇక్కడికి వచ్చావు, నేను చెప్పిన మాట వినుంటే బాగుండేది అనేసి మన హీరోయిన్కి ఓపెన్గానే వార్నింగ్ అయితే ఇస్తాడనమాట. ఇంకప్పుడే వచ్చే వాళ్ళ పెద్ద అన్నయ్య ఎదురుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుని ఏంటి ఇప్పుడు నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావు, దేని గురించి మాట్లాడాలి అనుకున్నావు, నువ్వు త్వరగా మాట్లాడితే నేను వెళ్తాను, నాకు చాలా పనులే ఉన్నాయి అనగానే మీ అన్నయ్యతో ఇలాగే నన్ను మాట్లాడేది అనగానే నేను ఎవరితో ఏం మాట్లాడుతున్నానో ఎలా మాట్లాడుతున్నానో నాకు ఒక క్లారిటీ ఉంది అనగానే సరే అయితే మీ చిన్నన్నని చంపింది ఎవరో నీకు తెలుసా, అందులో నీ హ్యాండ్ ఏమైనా ఉందా
ఉందా అంటే, నా హ్యాండ్ ఉందో లేదో నాకు తెలియదు కానీ వేరే వాళ్ళు ఎవరి హ్యాండో ఉందని నాకు బాగా తెలుసు. వాళ్ళ అంతు నేను త్వరలోనే తేల్చుతాను. అప్పుడు దాకా వెయిట్ చేయండి అన్నయ్య. నువ్వు వాళ్ళెంతు తెలుస్తా వీళ్ళంతు తెలుస్తాననేసి కుటుంబంలో గొడవలు తీసుకురాకుండా ఉంటే చాలు. వాడిని ఎవరు చంపారో నేనే చూసుకుంటాను అనేసి అనగానే, మీరు చూసుకుంటారా? ఏం చూసుకుంటారు? మీరేం చూసుకోకర్లా నేనే చూసుకుంటాను అనేసి మన హీరో అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతుంటే, వాడు ఏదో పెంట పెంట చేసేలాగే ఉన్నాడు. నువ్వు వాడి మీద ఒక కన్నేసి పెట్టు. వాడు ఏం చేస్తున్నా, ఎలా చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు, ఏ అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు, ప్రతి ఇన్ఫర్మేషన్ నా టేబుల్ మీదకి వస్తూనే ఉండాలి. అలాగే హీరోయిన్ గురించి కూడా ఎంక్వైరీ చేసి తన మీద కూడా ఒక కన్నేసి పెట్టు అనేసి అని అనగానే, మన హీరోయిన్ అయితే ఆ ఇంట్లో హాయిగా పడుకుంటుందన్నమాట. ఎట్టకేలకి నేను అనుకున్నది సాధించాను అనేసి మన హీరోయిన్ అనుకుంటుందా, ఇంకప్పుడు ఆ ఇంటికి హీరోయిన్ వాళ్ళ అమ్మ తమ్ముడు అయితే వస్తాడనమాట. రండి మేడం రండి, ఈ మీ రూమ్ ఇక్కడే ఉంది చూపిస్తాను అనేసి అని అనగానే, ఇంకా ఆ బుడ్డోడైతే పరిగెత్తుకుంటూ ఆ గదిలోకి వస్తాడనమాట. అక్క అనేసి వాళ్ళ అక్కని హక్ చేసుకోగానే, హాయ్ నాన్న బాగున్నావా, నేను చెప్పాను కదా ఏదేమైనా నిన్ను ఈ విల్లాకి తీసుకొస్తాననేసి అనగానే, ఏం చేసావే, మొన్నటిదాకా వాడు కనీసం ఈ విల్లా గేటును కూడా టచ్ చేయడానికి ఒప్పుకోలేదు అనేసి అని అంటూ ఉంటుందా వాళ్ళమ్మ. ఏం లేదమ్మా, నేను పెద్దనాన్ని కలిసి మనకి హెల్ప్ చేయమనేసి, ఇలా డాడీ నిన్ను పెళ్లి చేసుకున్నాడనేసి తమ్ముడు ఉన్నాడనేసి చెప్పాను, అందుకని పెద్దనాన్న మన ఇంట్లో ఉండమంటానికి ఒప్పుకున్నారు అనేసి అనగానే, ఇంకా అప్పుడే అక్కడున్న స్విమ్మింగ్ పూల్లో మన హీరో అయితే స్నానం చేస్తూ బయటకు వస్తూ ఉంటాడా. మన హీరోయిన్ అలా మాట్లాడుతూ మాట్లాడుతూ హీరో కాస్త చూస్తుందా, ఇంకా చూడగానే ఏముంది ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. వాడి స్పిక్స్ ప్యాక్ బాడీ చూడగానే ఇంక అంతేనమాట. మన పాపకి బటర్ఫ్లైస్ ఎగురుతూనే ఉంటాయన్నమాట. వాడు అలా స్టైల్గా టవల్ కట్టుకుండేది, స్టైల్గా నుంచుండేది, ప్రతిదీ చూసి సొల్లు గారుస్తూ ఉంటే అది గమనించిన తమ్ముడైతే పరిగెత్తుకొని ఇంకా హీరో దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉంటాడు. అది చూసిన తినైతే కంగారు పడుతుంది. బాపురే వీడి దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి అనేసి అని అనగానే, మన హీరోయిన్ పరిగెత్తుకుని వచ్చేసి హీరో గుండెలకి గుద్దుకుంటుంది అనమాట. ఇంకా వాడి చెస్ట్నైతే అలా తడిమేస్తూ చూసేస్తూ ఉంటే, ఏంటి అలా చూస్తున్నావు అనేసి అంటూ ఉంటే, ఏమి లేదు నేను మిమ్మల్ని చూడట్లేదు మా తమ్ముడు కోసం వచ్చానంటే, ఎందుకక్క అబద్ధం చెప్తున్నావు, నువ్వు ఆయన కాస్త అలా చూస్తూ ఉన్నావు కదా అందుకనే నేను ఇటు వచ్చాను, ఇప్పుడు ఇంకా దగ్గర నుంచి చూడనగానే, ఆహా అంటే అటు పక్క నుంచి నేను స్నానం చేసేది మొత్తం చూస్తున్నావా, అంతగా దొంగచాటుగా చూడాల్సిన అవసరం ఏంటి, ఇలా ఎదురుగానే వచ్చి చూడొచ్చు అంటే, అందుకే అంకుల్ నేను ఇక్కడికి తీసుకొచ్చాను, మా అక్క ఇప్పుడు మిమ్మల్ని బాగా చూస్తూ ఉంటుంది కదా అనేసి అని అంటూ ఉంటే, వాళ్ళ అక్క ఇంకేం చేస్తుంది, నోరు ముయ్యిరా అన్న పరువు దీకు అనేసి ఇంకా తనైతే అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతూ ఉంటే, నువ్వు ఇంట్లో ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది, అది నీకు నీ తమ్ముడికి నీ కుటుంబానికి మంచిది అనేసి హీరో అయితే చెప్తాడు. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే ఒక మీటింగ్ అవుతూ ఉంటుందా, ఇంత సడన్గా మా పెద్దన్నయ్య మీటింగ్ ఎందుకు పెట్టాడు అనగానే, నేను కనుక్కోమంటారా అంటే, కనుక్కో అనేసి తన పిఏ అయితే మన హీరో చెప్తాడా. ఇంకా తర్వాత అయితే డ్రింక్ తాగటం కోసం అనేసి ఒక దగ్గరకు రాగానే, ఇంకా అక్కడ ఒక వ్యక్తి అయితే మన హీరోని అయితే పలకరిస్తూ ఉంటాడు. హాయ్లు నేను నీకోసమే ఈ పార్టీ కోసం వచ్చానంటే, నా కోసమా అంటే, అవును నాకు ఒక కూతురుంది, ఆ కూతురికి సరైన హస్బెండ్వి నువ్వే అనేసి అనుకుంటున్నాను అనగానే, ఏది మీ కూతురు నాకు సరైనదో కాదో నేను చూడాలి కదా అనేసి మన హీరో అంటాడా. ఇంకప్పుడే తన కూతురుని అయితే పిలుస్తాడనమాట. తన కూతురు అయితే చాలా అందంగా ఉంటుంది, తను కూడా ఒక బిజినెస్ ఐకాన్ అనమాట. తను కూడా ఒక బిజినెస్ని రన్ చేస్తూ ఉంటుంది, ఆ బిజినెస్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటుంది. ఇంకా తనైతే హీరోని చూడగానే, వావ్ ఎంత బాగున్నాడు ఇతను అనేసి ఇంకా అతనికైతే డ్రింక్ అయితే ఆఫర్ చేస్తుంది. నేను చూసిన అమ్మాయిల్లో కంటే కూడా నీ దగ్గర ఏదో ప్రత్యేకత ఉంది అనేసి ఇంకా మన హీరో అయితే తన కాస్త చూస్తూ అలా అయితే డ్రింక్ అయితే తాగేస్తాడనమాట. ఆ డ్రింక్ తాగేసి, నేను చాలామంది అమ్మాయిలతోనే టైం స్పెండ్ చేశాను, మీ అమ్మాయితో కూడా టైం స్పెండ్ చేసి నాకు వైఫ్ అయ్యే అర్హత ఉందో లేదో నేను చెప్తాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. ఇంకా అదంతా విన్న వాళ్ళ నాన్నకే ఒకలాగా అయిపోతుంది. ఆ మాటలన్నీ విన్న తిను, నువ్వు నన్ను భార్యగా ఒప్పుకోవాల్సింది, వేరే ఆప్షన్ నీకు నేను ఇవ్వను అనేసి ఇంకా తను అనుకుంటూ ఉంటే, ఇంక ఇక్కడే హీరోయిన్ది పుట్టినరోజు వస్తుందనమాట. హీరోయిన్కి 20 బర్త్డే అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే వాళ్ళ తమ్ముడైతే తన కోసం ఒక గ్రీటింగ్ రాసి అయితే ఇస్తాడనమాట. ఇంకా వాళ్ళ అమ్మ అయితే కేక్ తీసుకొచ్చి తను ఏదైనా ఒక విషయం అయితే కోరుకుని, ఇంకా మన హీరోయిన్ కూడా వాళ్ళ అమ్మ చెప్పినట్టుగానే ఇంకా వాళ్ళ అమ్మని తమ్ముడిని బాగా చూసుకోవాలనేసి, తనకి ఒక మంచి జాబ్ రావాలనేసి ఇంక ఇలా విష్ చేసుకుని ఇంకా తనైతే కేక్ కట్ చేస్తుందా. ఇంకా అక్కడే వాళ్ళ తమ్ముడికి అయితే ఆ కేక్ అంతా పూస్తూ వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు హీరోయిన్ చాలా హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇంకా మన హీరో అయితే ఆ పార్టీలో నుంచి మన హీరోయిన్ ఫ్యామిలీనే చూస్తూ ఉంటారనమాట. ఎలా వీళ్ళు ఏమీ లేకపోయినా, ఇన్ని గొడవల మధ్యలో ఉన్నా వాళ్ళు ఎంత సంతోషంగా ఎలా ఉన్నారు అనేసి మన హీరో అయితే మన హీరోయిన్ కాస్త అలాగే చూస్తూ ఉంటాడు. ఎందుకు నేను తన కాస్త చూస్తూ అట్రాక్ట్ అయిపోతున్నాను అనేసి మన హీరోనే మాట్లాడుకుంటూ ఉంటాడనమాట. ఇంకా ఆ పార్టీలో మన హీరో అయితే ఫుల్గా డ్రింక్ అయితే చేసేస్తుంటాడా.
ఇంకా అప్పుడే మన హీరోయిన్ అక్కడికి నడుచుకుంటూ వస్తుంది. హీరో అలా తూలుకుంటూ వస్తుంటే, అంకుల్ మీకేమైనా హెల్త్ బాగోలేదా, నేనేమైనా హెల్ప్ చేయనా అనేసి మన హీరోయిన్ అడుగుతూ ఉంటే, ప్లీజ్ నాకు దూరంగా ఉండు అనేసి ఇంక మన హీరో అయితే అంటూ ఉంటాడనమాట. మన హీరోయిన్ కూడా ఆ మాటలు విన్నాక వెళ్ళిపోవాలని అనుకుంటుంది కానీ హీరో కనీసం నడవలేను కూడా నడవలేకపోతాడు. అదంతా చూసిన తనైతే మిమ్మల్ని వదిలేసి నేను అలా వెళ్ళలేను అనేసి ఇంకా హీరో దగ్గరికి వచ్చి తన్ని రూమ్లోకి తీసుకెళ్లాలని ట్రై చేస్తూ ఉంటే ఇంకప్పుడే హీరో అమాంతంగా హీరోయిన్ మీద పడిపోతాడా. ఇంకా తన్ని గట్టిగా కిస్ చేస్తూ తన్ని గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటాడు. ఎవరో నాకు డ్రగ్ ఇచ్చారు, ప్లీజ్ నువ్వు నాకు దూరంగా ఉండు అంటూనే హీరోయిన్ని కిస్ చేసేస్తూ ఉంటాడు. ఇంకా పార్టీలో హీరోకి డ్రింక్ ఆఫర్ చేసింది కదా, తనైతే పైకి వస్తూ ఉంటుందా. ఇంకా మన హీరో అయితే హీరోయిన్ని వదలకుండానే కిస్ చేస్తూ ఉంటాడు. తన నుంచి నన్ను ఎలాగైనా కాపాడు ప్లీజ్ అనేసి మన హీరోయిన్ని రిక్వెస్ట్ చేయగానే మన హీరోని అయితే దాచేస్తుంది. ఇంకా హీరో ఎక్కడ ఉన్నాడో అనగానే ఇక్కడ లేడు అని చెప్పగానే ఇంకా తనైతే అడుగుతుంది, ఏంటి నీ పెదాలు అంత ఎర్రగా ఉన్నాయి అనేసి అనగానే ఇంకా హీరో కిస్ చేసిన విషయాన్ని అయితే మన హీరోయిన్ గుర్తు చేసుకుని, లేదు నాకు ఇక్కడ చీమ కుట్టింది అందుకనే నా పెదాలు వాసినాయి అనేసి తానైతే చెప్తుంది అనమాట. మరి హీరో ఇట్టే వచ్చాడు కదా, మరి ఎక్కడికి వెళ్ళాడు, నువ్వు హీరోని చూడలేదా అంటే, లేదు నేను హీరోని చూడలేదు, ఆయన కిందే ఉన్నట్టున్నాడు, పార్టీ జరిగేది కిందే కదా అందుకే ఆయన కిందే ఉన్నట్టున్నారు, మీరు కిందే ఇంకొకసారి సరిగ్గా చూడండి అనేసి తనైతే చెప్పేసి తనైతే పంపించేస్తుంది అనమాట. ఆ తర్వాత హీరో కాస్త చూసి, నీకు కొంచెమైనా బుద్ధుందా, నాతోటి ఇలా అంతా ఎలా చేస్తున్నావు, నువ్వు ఒక ప్లే బాయ్వి తెలుసా, కనిపించిన అమ్మాయితో అంతా రొమాన్స్ చేస్తూ ఉంటావా, తను నీ కోసం వస్తుంది కదా, తన్నే నువ్వు సెడ్యూస్ చేయొచ్చు కదా, నన్ను ఎందుకు ఇలా పట్టుకుంటున్నావు అనగానే ఇంకా మన హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మన హీరో వెనకాల నుంచి గట్టిగా పట్టుకుంటాడనమాట. ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా, నాకు హెల్ప్ చేసావంటే నీకు చాలా పాకెట్ మనీ ఇస్తాను, నా చెల్లెలకి ఎంత పాకెట్ మనీ ఇస్తానో నీకు అంతే పాకెట్ మనీ ఇస్తాను అనగానే ఇంకా మన హీరోయిన్ వదిలించుకుని, మీ చెల్లికి ఎంత పాకెట్ మనీ ఇస్తున్నావో నాకేం తెలుసు, సరే అయితే నువ్వు ఒక 1 మిలియన్ పాకెట్ మనీ నాకు ప్రతి నెల ఇవ్వగలవా అనేసి మన హీరోయిన్ అడుగుతుందనమాట. ఇంకా అది విన్న హీరో అయితే షాక్ అవుతాడు, ఎందుకంటే తన చెల్లెలకి ఇచ్చే పాకెట్ మనీ ప్రతి నెలకి 5 యువాన్స్ అయితే ఉంటుందన్నమాట. మన హీరోయిన్ అంతే అమౌంట్ అడిగేటప్పటికి మన హీరో షాక్ అవుతాడు, ఏం చేసుకుంటావు అన్ని డబ్బులు అనగానే, నేను ఏదో చేసుకుంటాను అనగానే ఇంకా మన హీరో ఇస్తానని ఒప్పుకుంటాడా, ఇంకేముంది తీసుకొచ్చేసి హీరో రూమ్లో అయితే పడేస్తుంది అనమాట. ఇంకా మన హీరోని బెడ్ మీద పడేసి తను వెళ్ళిపోతూ ఉంటే ఇంకేముంది మన హీరో అయితే తన మీదకైతే లాక్కుంటాడనమాట. ఇంకా లాక్కోగానే మన హీరోయిన్ షాక్ అవుతుంది, నువ్వేం చెప్పావు, నన్ను జస్ట్ రూమ్లోనే డ్రాప్ చేయమన్నావు అంతే, మరి ఇదంతా ఎందుకు చేస్తున్నావు అనేసి మన హీరోయిన్ అనే లోపుగానే కిస్ చేసేస్తూ ఉంటాడనమాట. మన హీరోయిన్ చాలా విడిపించుకోవాలని చూస్తుందా, అయినా వినకుండా తనైతే కిందకు దోసి తన మీదకి ఎక్కి తనతోటి ఫార్వర్డ్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడనమాట. అది చూసిన హీరోయిన్ చాలా కంగారు పడుతూ, ప్లీజ్ నన్ను వదిలేసాయి నాకు పాకెట్ మనీ కూడా ఏం అవసరం లేదు, ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు చాలు అనేసి మన హీరోయిన్ చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుందా. అయినా మనోడైతే తన చేతులు మొత్తం వెనక్కి పట్టేసి తనైతే డీప్ కిస్ చేస్తూ ఉంటాడు. ఇంకా మన హీరోయిన్ కూడా ఇంకా కంట్రోల్ అయితే చేసుకోలేకపోతూ ఉంటుంది. అయినా సరే వీడితోటి నేను కలవకూడదు అనేసి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకప్పుడే వాడి నెక్క మీద గట్టిగా అయితే కొరుకుతుందా, ఇంకా అలా కొరకగానే వాడికైతే మత్తు కొంచెం దిగినట్టు ఉంటుందా. ఇంకా అప్పుడే మన హీరోయిన్ కూడా ఏడుస్తూ ఉంటుందన్నమాట, ప్లీజ్ నన్ను వదిలేసి అనేసి. ఇంకా ఈ పిఏ అయితే బయట నుంచి అరుపులు వింటూ ఉంటాడు, మా బాస్ మరలా వేరే అమ్మాయిని ఎవరినో తెచ్చుకున్నట్టు, అయినా ఇంత గట్టిగా తనెందుకు అరుస్తుంది అనేసి అని అనగానే ఇంకా అప్పుడు వాడు బయట నుంచి బాస్ బాస్ అనేసి గట్టిగా పిలుస్తూ ఉంటాడా. ఇంకా వాడికైతే మత్తు వదులుతుందా. ఇంకా పైకి లేసుకొచ్చి నన్ను క్షమించు అనగానే మన హీరోయిన్ కుక్క పెట్టి ఏడుస్తూ ఉంటుందన్నమాట. సారీ, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, నేను ఆ డ్రగ్ మత్తు వల్ల ఇలా బిహేవ్ చేశాను, నా గురించి తప్పుగా అనుకోకు, అయినా నాకు నీ మీద అలాంటి ఇంటెన్షన్ లేదు, కాకపోతే ఆ డ్రగ్ ప్రభావం వల్లే నేను నీతోటి ఇలా బిహేవ్ చేశాను, ఇంకెప్పుడు నీకు ఇలా నేను నీ దగ్గరికి కూడా రాను అనేసి ఇంకా మన హీరో అయితే తనకి చెప్పేసి వస్తాడా. ఇంకా పిఏ అయితే ఎదురుగా నుంచుంటాడా, తన కోట్ అయితే ఇస్తాడు, నువ్వు నా వెనకాలే ఉండాలిగా ఎక్కడికి వెళ్ళావు అనేసి గట్టిగా పిఏని అయితే అరుస్తాడు. ఇంకెప్పుడు కూడా నేను నీకు ఎదురుపడను, నీ జీవితంలోకి నేను రాను, నిన్ను ఇబ్బంది పెట్టను, ఈ రోజు జరిగిన దానికి మాత్రం నేను సిన్సియర్గా అపాలజీ చెప్తున్నాను అనేసి అనగానే ఆ పిఏ అయితే షాక్ అవుతాడు. ఫస్ట్ టైం మన హీరో ఒక అమ్మాయికి సారీ చెప్పాడు అనేసి. ఇంకా మన హీరోయిన్ అదేం వినిపించుకోదనమాట, గుక్క పెట్టి ఏడుస్తూనే ఉంటే మన హీరో, ప్లీజ్ నువ్వు అలా ఏడవకు, నువ్వు అలా ఏడుస్తుంటే నా మీద నాకే కోపం వస్తుంది, నేను నీ విషయంలో చాలా దారుణంగానే ప్రవర్తించాను, నువ్వు చాలా చిన్నపిల్లవి, ప్లీజ్ నువ్వు నాకు వీలైనంత దూరంగానే ఉండు అనేసి మన హీరో తూలుకుంటూ ఊగుకుంటూ ఇంకా తన పిఏతో పాటు వెళ్ళగానే మన హీరోయిన్ ఆ బాత్ టబ్లో కూర్చుని, వాడు నా శరీరాన్ని తాకాడు, నాకు ఈ ఒళ్ళని చూస్తుంటే కంపరం వస్తుంది, వాడు అసలు ఇలా ఎలా నాతో చేస్తాడు అనేసి మన హీరోయిన్ చాలా కోప్పడుతూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత సీన్లో మన హీరో డైనింగ్ టేబుల్
నార్మల్‌గా ఆడ కూర్చొని పాలైతే తాగుతూ ఉంటే, ఇంక అప్పుడే హీరో చెల్లెలైతే అక్కడికొస్తుందనమాట. "ఏంటి బ్రో ఇంత పొద్దున్నే పాలు తాగుతున్నావు? నైట్ హ్యాంగ్ ఓవర్ ఎక్కువైందా? నాకు పాకెట్ మనీ అయిపోయింది. పాకెట్ మనీ ఇవ్వవా?" అంటే, "నేను మొన్నేగా నీకిచ్చాను. అంత త్వరగా అన్ని డబ్బులు ఖర్చు పెట్టేసావా? ఈ మధ్యన నువ్వు చాలా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నావు" అనగానే మన హీరోయిన్ అప్పుడే పైనుంచొస్తూ హీరోని చూస్తుందా, "వీడు పొద్దున్నే ఇక్కడ చచ్చాడా?" అనేసి మన హీరోయిన్ సైలెంట్‌గా వెళ్ళిపోవాలనుకుంటే, మన హీరోయిన్ చూడగానే ఇంకా మన హీరో అయితే, "ఆగు ఎక్కడికెళ్తున్నావు? టిఫిన్ చేయవా?" అనేసని అడగగానే, "నాకేం అవసరం లేదు. నేను క్యాంటీన్‌లో తింటాను" అనేసి మన హీరోయిన్ వెళ్ళిపోవాలంటే, "ఇంక రా నేను నా కార్‌లో డ్రాప్ చేస్తాను. నా చెల్లిని నిన్ను ఒకేసారి డ్రాప్ చేస్తాను" అనగానే మన హీరోయిన్, "ఏమి అవసరం లేదు. నేను బస్సులో వెళ్ళిపోతాను. నాకు బస్ పాస్ కూడా ఉంది" అనేసి తనైతే అంటూ ఉంటుంది. ఇంక ఇప్పుడే ఈ చెల్లెలు అనుకుంటుంది, "మా అన్నయ్య ఎందుకు అంత స్పెషల్‌గా తన మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు" అనేసని ఆలోచిస్తూ ఉంటుందా. ఇంకా మాటలన్నీ నా హీరోయిన్‌కి వేరే ఆప్షన్ లేదా, ఇంక వచ్చి కూర్చొని ఇంక బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటే, ఇంక అప్పుడే వాళ్ళ చెల్లెలు అంటుంది, "నువ్వు పాకెట్ మనీ ఇస్తావా? ఇవ్వా?" అంటే, "నేను ఇవ్వను" అనేసి మన హీరో అనగానే, "బ్రో నీ నెక్ పైన అంత గట్టిగా కరిచింది ఎవరు?" అనేసి తనైతే అడుగుతుందా. "ఒక వైల్డ్ క్యాట్ నన్ను కరిచింది" అనగానే ఆ మాటలు విన్న హీరోయిన్, "వీడే పెద్ద వైల్డ్ ఫెలో నన్ను మళ్ళా వైల్డ్ క్యాట్ అంటున్నాడు. నిన్నెలా బిహేవ్ చేశాడు" అనేసి తన మనసులో తిట్టుకుంటూ ఉంటే, "నిన్ను కరిసిందంటే తను నిజంగానే వైల్డ్ అయి ఉంటుంది" అనగానే, "మరి అదేగా నేను చెప్పేది. తను వైల్డెన్స్‌కే వైలెన్స్" అనేసి చెప్తూ ఉంటాడనమాట. "సరే సరే ఈ విషయాన్ని నేను పెద్దనాన్నకి చెప్పకుండా ఉండాలి అంటే గనక నువ్వు నాకు కొంత అమౌంట్ ఎక్కువగా ఇవ్వాలి" అనగానే, "ఎంత కావాలంటే" "నాకు 5 మిలియన్స్ కావాలి" అని అడుగుతుంది. ఇంకా ఆ మాటలు విన్న తినైతే షాక్ అవుతుంది హీరోయిన్. అన్ని డబ్బులు అనగానే మన హీరో కూడా ఎనక ముందు చూడకుండా, "సరే అయితే నీకు ఆ అమౌంట్ ఇచ్చేస్తాను" అనేసి చెప్తాడు. ఇంకా మన హీరోయిన్ కూడా, "నేను కూడా 1 మిలియన్ అని అనవసరంగా అడిగాను. 5 మిలియన్ అని అడుగుంటే బాగుండేది" అనేసి ఆలోచిస్తుందా. ఇంక తను వెళ్ళిపోయే దారి కూడా వెనక్కి తిరిగి, "సరే నిన్ను 1 మిలియన్ అడిగాను కదా, నాకు అలా కాదు ఇప్పుడు 5 మిలియన్ కావాలి" అనేసి అని అడగగానే మన హీరో అయితే అంటాడు, "అన్ని డబ్బులు నీకెందుకు? నువ్వు జస్ట్ అడిగింది 1 మిలియనే కదా, అది ఇస్తానని చెప్పాను కదా" అనేసి అని అంటూ ఉంటే, "తినేందుకు మా అన్నయ్యని అన్ని డబ్బులు అడిగింది? మా అన్నయ్య కూడా ఎందుకు ఇస్తానన్నాడు? అసలు వీళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుందని" తను ఆలోచిస్తుంటే, అది నిన్న ఇవాళ వేరే" అనేసి అని అనగానే, "నువ్వు నాతోటి చాలా ఎక్కువ అతి చనువు తీసుకుని మాట్లాడుతున్నావు. నువ్వు నీ హద్దులు ఏంటి అన్నది తెలుసుకుంటే బాగుంటుంది" అనగానే, "నీ హద్దులు నీకు తెలుసా? నీకు హద్దు అన్నది తెలియదు కానీ పక్కనోళ్ళకి హద్దులు బాగానే చెప్తావంటే, నిన్నటి విషయం గురించి నువ్వు మళ్ళా ఇంకోసారి మాట్లాడావంటే మరలా అది రిపీట్ అవుతుంది జాగ్రత్త" అనగానే మన హీరోయిన్ మొహం మీదే, "నువ్వు పెద్ద ఈడియట్‌వి తెలుసా" అనేసి ఇంక అక్కడి నుంచి అయితే తను వెళ్ళిపోతుంది. ఇంకా స్కూల్‌కి రాగానే సీనియర్లు అందరూ కూడా క్లాస్ రూమ్ క్లీన్ చేసే జాబ్ అయితే మన హీరోయిన్‌కి ఇస్తారనమాట. ఇంకా మన హీరోయిన్ లంచ్ కూడా తినకుండా అదంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. ఏంటి ఎప్పుడు వీళ్ళందరూ నాకే పనిష్మెంట్ ఇస్తారు, వీళ్ళెవరైనా చెయ్యొచ్చు కదా అనేసి ఇంకా మన హీరోయిన్ అలా తిట్టుకుంటూనే ఊడుస్తూ ఉంటుందా. ఇంక అప్పుడే అక్కడికి ఒక సీనియర్ అయితే వస్తాడనమాట. ఇక ఈ బాబోయ్ నేను తిట్టిన తిట్లని సీనియర్ విన్నాడేమో అనేసి మన హీరోయిన్ కంగారు పడుతుంటే, వాడైతే ఫుడ్ తీసుకొచ్చి మన హీరోయిన్కి ఇస్తూ ఉంటాడు. "మా కోసమే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు, అందుకే నేను నీకు ఫుడ్ తీసుకొచ్చాను" అనగానే మన హీరోయిన్, "ఏం అవసరం లేదు" అంటూ ఉంటే, "ఎందుకు అలా మొహమాట పడుతున్నావు? పర్లేదు తీసుకో, నువ్వు తింటూ ఉండు, నేను ఇదంతా క్లీన్ చేస్తాను" అనగానే, "సీనియర్ ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారు" అనగానే, "మా వాళ్ళు అనవసరంగా నిన్ను బుల్లింగ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎదురు చెప్పే ధైర్యం నాకు లేదు కాబట్టే నేను ఇలాగా పర్సనల్గా నీకు సపోర్ట్ చేస్తున్నాను" అనేసి ఇంక వాడైతే హీరోయిన్ తోటి పులిహోర కలుపుతూ ఉంటాడా. ఇంకప్పుడే ఆ టయానికి హీరో అయితే ఫోన్ చేస్తాడనమాట. ఇంకా హీరో పేరు చూడగానే మన హీరోయిన్ గడగడా వణుకుతుంటే, "ఎవరు అతను" అనేసి అని అనగానే ఇంకా మన హీరో అయితే వాచ్ చూసుకుంటూ, "నువ్వు స్కూలింగ్ టైం అయిపోయినా స్కూల్లో ఏం చేస్తున్నావు" అనగానే, "లేదు లేదు వచ్చేస్తున్నాను" అనేసి ఇంకా మన హీరోయిన్ అయితే చెప్పేసి, "సీనియర్ ఇదంతా ఊడ్చేయండి" అనేసి వాడికి చెప్పేసి ఇంక తనైతే పరుగున అయితే క్లాస్ బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంటే, ఇంక అప్పుడే అక్కడ ఒక పిల్లయితే ఉంటుందా. ఆ బిల్లికైతే మన హీరో అయితే ఫుడ్ పెడుతూ ఉంటాడనమాట. అది చూసిన మన హీరోయిన్ అనుకుంటుంది, మనుషుల పట్ల వీడికి జాలి లేదు కానీ పిల్లల్ని మాత్రం బాగా చూసుకుంటున్నాడు, ఇలాగే మనుషుల్ని కూడా చూసుకుంటే బాగుండు అనేసి ఇంకా మన హీరోయిన్ అనుకుంటూ ఉంటే, "నీకు సరిపోయిందా ఫుడ్ ఇంకా కావాలా" అనేసి ఇంకా ఆ పిల్లతోటి మన హీరో అయితే ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడా. ఇంక అప్పుడే మన హీరోయిన్ కూడా పరుగున వచ్చేస్తుంది. సారీ లేట్ అయిపోయింది" అనేసి అని అనగానే ఇంకప్పుడే మన హీరో అయితే కార్డ్ ఇవ్వాలనేసి ఆ కార్డు కాస్త చూస్తుంటే మన హీరోయిన్ అయితే పరిగెత్తుకుని వచ్చి ఆయాసపడుతూ అలాగే నుంచుంటుందా. ఇంకా అప్పుడే హీరోని పొడవటం కోసం అయితే ఎవరో వస్తాడు. అది చూసిన మన హీరోయిన్ కంగారుగా ఈ హీరోకి అయితే అడ్డు వెళ్తుంది. ఇంక వెళ్ళగానే తనైతే తన మీదకి బ్లడ్ అయితే పోసేస్తాడనమాట. ఒక బకెట్తో బ్లడ్ తెచ్చి ఆ బ్లడ్ అయితే హీరో మీద పొయ్యాలనుకుంటే హీరోయిన్ అయితే అప్పుడు అడ్డు వెళ్తుందా. ఇంకా అది చూసిన వాడైతే హీరోయిన్ని పక్కకి లాగి వాడినైతే పట్టుకుని కొట్టి కింద అయితే పడేస్తాడనమాట. ఇంకా అప్పుడే వాడంటాడు, "నీ వల్లే నా బిజినెస్ లాస్ అయిపోయింది, నీ వల్లే నా ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకి వచ్చేసింది, నిన్ను
నిన్ను ఊరికే వదలను, నిన్ను చంపేస్తాను అనేసి మన హీరోనైతే అంటూ ఉంటాడా. ఇంకప్పుడే మేనేజర్ అయితే నోరు ముయ్యరా అనేసి వాడినైతే కొడుతూ ఉంటాడనమాట. బాస్ వీడిని ఏం చేయమంటారు అనగానే, ముందు వాడు నోరు మూపించండి, వాడు చాలా ఎక్కువే మాట్లాడుతున్నాడు, వాడు అలా మాట్లాడుతుంటే నాకు చాలా ఇరిటేట్గా ఉంది, ముందు వాడు నోరు మోపించింది అనగానే, నీ వల్లే నా కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చింది, నా కుటుంబం ఇలా కావటానికి కారణం నువ్వే, ఏదేమైనా నిన్ను చంపేస్తాను అనేసి అతను చాలా గట్టిగా అక్కడే పడి ఏడుస్తూ ఉంటాడా. అదంతా చూసిన హీరో, వీడు నాయిస్ నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది, ముందు వాడు నోరు మోపించండి అనేసి గట్టిగా అరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఇంకా మన హీరోయిన్ అయితే ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి అనేసి ఇంకా తనైతే అలా నడుచుకుంటూ వస్తుందా. ఇంకా అప్పుడే తనైతే కింద పడిపోబోతుంది. అదంతా చూసిన మన హీరోయిన్ చాలా భయపడిపోతూ ఉంటుందా. ఇంకప్పుడే హీరో వచ్చి పట్టుకుంటాడు. ప్లీజ్, అతనికి చిన్నపిల్లలు ఉన్నట్టున్నాడు, ఫాదర్ చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు, ప్లీజ్ అతన్ని ప్రాణాలతో ఉంచరా, నా కోసం అతన్ని బతికించి వదిలేయరా అనేసి మన హీరోయిన్ అడుగుతుంది. ఇంకప్పుడే హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే వస్తుందనమాట. ఇంకప్పుడే మన హీరోయిన్ చేతికి బ్లడ్, తన ఒంటి నిండా బ్లడ్ ఉండటం చూసిన వాళ్ళ అమ్మ అయితే కంగారు పడిపోతుంది. ఏమైంది, ఏం చేసావే, అసలు ఏ గొడవల్లోకి నిన్ను ఇన్వాల్వ్ కావద్దన్నాను కదా, ఎందుకు ఏం చేసావు అనగానే, లేదు తను నన్ను కాపాడాలి అనుకుంది, అందుకే తనకి ఇలాగా బ్లడ్ అంతా అంటింది అనేసి అని అనగానే, సరే నువ్వు చెప్పింది నేను ఆలోచిస్తాను, అతన్ని ఏమి చేయను అనేసి అని అనగానే, నిజంగానే అతన్ని ఏమి చేయరు కదా అనేసి మన హీరోయిన్ మరలా అడుగుతుందనమాట. ఇంకా అప్పుడే హీరో అంటాడు, నేను ఒకసారి చెప్పానంటే మాట అంటే మాటే, నేను అతన్ని ఏమి చేయను అనేసి మన హీరో అయితే చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. బాస్ ఇలా మీరు ఒక అతన్ని వదిలేయటం ఫస్ట్ టైం అనేసి ఇంకా అతని పిఏ అయితే అతని దగ్గరకు వచ్చి అంటూ ఉంటాడనమాట. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ మీద అటాక్ చేయొచ్చు కదా, అతన్ని ఎందుకు వదిలేశారు అనగానే, నా లిటిల్ క్యాట్ ఫస్ట్ టైం నన్ను ఒక కోరిక కోరింది, మరి అది తీర్చకుండా నేను ఎలా ఉంటాను అనగానే, లిటిల్ క్యాటా ఎవరబ్బా అనేసి ఆ పిఏ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఆ పిఏనైతే, నేను నీకు ఒక పని చెప్తాను, నువ్వు చేస్తావా అనగానే, చేస్తాను బాస్ చెప్పండి అనేసి అని అనగానే, ఇంకా హీరోయిన్ని పట్టుకున్నది, తన్ని ముట్టుకున్నది, తను ఎలా కాపాడింది అదంతా గుర్తు చేసుకుంటూ హీరో అయితే మురిసిపోతూ ఉంటాడా. అది చూసిన పిఏ, ఈయనకేమైంది, అప్పుడే కోపంగా ఉన్నాడు, అప్పుడే మురిసిపోతున్నాడు, ఈయనకేమవుతుందబ్బా అనేసి ఆలోచిస్తుంటే అప్పుడే మన హీరో అయితే తన పర్సనల్ కార్డ్ అయితే తీస్తాడనమాట బయటికి. ఇది తీసుకెళ్ళి ఒకరికి ఇవ్వు, నేను వాళ్ళ పేరు చెప్తాను అనేసి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇది నేను ఇస్తేనే బాగుంటుందేమో, వీడికిస్తే బాగోదేమో అనేసి అని అనుకోగానే, ఇంక మరలా హీరోయిన్ వాడిని ఎలా రూమ్లోకి మోసుకెళ్ళింది అనేసి అన్నది కూడా గుర్తు తెచ్చుకుని మురిసిపోతూ ఉంటాడనమాట. ఏమవుతుంది మా బాస్కి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి అనేసి ఆ కార్డు పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళాలో మానాలో కూడా అర్థం కాకుంటే మళ్ళీ వాడి చేతిలో కార్డు తీసుకుని, సర్లే నేనే ఇస్తాను, నేనే తనకి దగ్గరుండి కార్డు ఇచ్చి తన కళ్ళల్లో ఎమోషన్ని చూస్తాను అనేసి మనోడు ఇలా అనుకుంటుంటే, ఇంకా మన హీరోయిన్ అప్పుడే స్నానం చేసి వస్తుందా. వాళ్ళ అమ్మ మెత్తగా తిట్లు పెడుతూ ఇంకా తనకైతే తల ఆరబెడుతూ ఉంటుంది. నువ్వు హీరోకి దూరంగా ఉండు, వాడు చాలా రాక్షసుడు, అలాగే వాడికి అమ్మాయిల పిచ్చి కూడా ఎక్కువ, నువ్వు వాడు చుట్టూ అస్తమానం తిరుగుతూ ఉండకు, ఎంత వాడు నీకు బాబాయ్ అయినా మీ ఇద్దరి మధ్యన బ్లడ్ రిలేషన్ లేదు కాబట్టి వాడు నీ మీద ఎటువంటి అగత్యమైనా చేయొచ్చు, అందుకే నువ్వు వాడికి కొంచెం దూరంగా ఉండు అనేసి వాళ్ళ అమ్మ అయితే మెత్తగా మందలిస్తూ ఉంటుందా. ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ కూడా, అమ్మ నేను వాడికి దూరంగానే ఉంటాను, కాకపోతే మనం ఈ విల్లాలో ఉంటున్నాంగా, తప్పదు, వాడితోటి కొంచెం మనం మంచిగానే ఉండాలి అనగానే, మంచిగానే ఉండు కానీ వాడికి దగ్గరగా వెళ్ళకు, ఎందుకంటే వాడు ఒక రాక్షసుడు, మీ నాన్నగారిని చంపింది కూడా వాడేనని నాకు అనుమానం అనేసి వాళ్ళ అమ్మ ఉంటుంది. ఇంక తర్వాత మన హీరో అయితే కార్డు తీసుకుని హీరోయిన్ రూమ్ బయటే అలా ఎదురు చూస్తూ ఉంటాడు. హీరోయిన్ని పిలవాలా వద్దా అనేసి ఆలోచిస్తూనే ఇంకా అప్పుడు ఆ కార్డుని డస్ట్బిన్లో పడేసి ఇంకా వాడైతే వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఎందుకంటే హీరోయిన్కి హీరోకి చాలా ఏజ్ గ్యాప్ ఉంటుందా, ఇంకా అందుకోసమని హీరోయిన్కి ఏదేమైనా దూరంగా ఉండాలని హీరో డిసైడ్ అవుతాడు. ఇంకా తర్వాత రోజున అయితే హీరో కోసం హీరోయిన్ అయితే వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే హీరో పిఏ అయితే కిందకు వస్తాడా, బ్రదర్ ఒకసారి ఆగండి, ఇంకా హీరో నాకు ఒక ఏటీఎం కార్డు ఇస్తానన్నారు, ఇచ్చారా అనేసి అని అడగగానే, ఇవ్వలేదు అనేసి అని అంటాడనమాట. మరి అతన్ని వదిలేశారా, అతన్ని చంపను అనేసి హీరో అన్నారు, మరి చంపలేదు కదా అంటే, చంపలేదు, అతన్ని ప్రాణాలతో వదిలేశారు అనేసి చెప్పగానే ఆ మాటలు విన్న హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకప్పుడే అక్కడికి హీరో వస్తాడా, ఏం మాట్లాడుతున్నారంటే, బాస్ నేనేం మాట్లాడట్లేదు అనగానే, ఇంక హీరో డైనింగ్ టేబుల్కి వెళ్తుంటే ఇంకా మన హీరోయిన్ వెనకాల నుంచి, నువ్వు చాలా మంచివాడివి, అనుకున్నంత చెడ్డవాడివి కాదు అని గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే తన కోసం అనేసి మిల్క్ అయితే పోస్తూ ఉంటుంది సర్వెంట్. ఏంటి మిల్క్, మీ ఓనరు మిల్క్ తప్ప ఇంకేమీ తాగరా, ఆయన ఏమైనా చిన్నపిల్లాడా అనేసి సెటైర్లు వేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అదంతా చూసిన మన హీరో అయితే ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటాడు.
అనమాట. ఇంకా అప్పుడే అక్కడికి హీరోయిన్ తమ్ముడైతే వస్తాడు. "అక్క, నువ్వు నీకోసం నేనంతా వెతుకుతున్నాను. నువ్వు ఇక్కడున్నావా?" అనేసి తనైతే వస్తాడా. ఇంకా అది చూసిన మన హీరో అయితే ఆ బాబుని దగ్గరికైతే తీసుకోవాలనుకుంటాడు. అదంతా చూసిన తనైతే తినకు గూడా ఏమైనా అపకారం చేస్తాడేమో, వాళ్ళ అమ్మ అన్న మాటలైతే గుర్తొస్తాయి. "మీ డ్యాడీని చంపింది మీ బాబాయ్ ఏమో" అనేసి నాకు డౌట్‌గా ఉంది అనేసి ఆ మాటలు గుర్తు రాగానే, "నువ్వు లోపలికెళ్ళు, రూమ్‌లోకెళ్ళి కూర్చో" అనేసి గట్టిగా అయితే ఆ బాబుని గసిరేయగానే ఆ బాబు అయితే రూమ్‌లోకైతే వెళ్ళిపోతాడనమాట. ఇంకా అదంతా విన్న హీరో అయితే చాలా బాధపడతాడు. కనీసం ఆ బాబుని నా దగ్గరికి కూడా రానివ్వట్లేదు. అంటే నేను తిన కంటికి మరీ అంత డెవిల్‌లాగా కనిపిస్తున్నానా అనేసి మన హీరో అయితే చాలా బాధపడి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. కనీసం బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయడు. అదేంటి బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు అనగానే, నన్ను రాక్షసులుగా చూసే వాళ్ళ ఎదుట కూర్చుని నేనేమి తినలేను అనేసి మన హీరో అయితే చెప్పేసి వెళ్ళిపోతాడా. ఆ మాటలు విన్న తనైతే చాలా బాధపడుతుంది. నేను అన్న ఉద్దేశం అది కాదు అనేసి వెనకాలెళ్ళి చెప్పాలనుకుని ఇంకా హీరో వెనకాలే వెళ్తుందా, ఇంకా హీరో అలా ఎదరికి తిరగగానే తనైతే గుద్దుకొని ఆగిపోతుందనమాట. అది చూసిన తనైతే ఫుల్ ఎంబారస్‌గా ఫీల్ అవుతుంది. అయ్యో! ఏం చేశాను అనేసి మళ్ళీ రూమ్‌కొచ్చి సారీ చెప్పాలనుకుంటారా, ఇంకా అప్పుడే మనోడైతే డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడనమాట. అది చూసిన తనైతే కళ్ళు మూసుకుని అలాగే షైగా ఫీల్ అవుతూ ఉంటే మనోడైతే గబగబా షర్ట్ బటన్స్ పెట్టుకుని కళ్ళు తెరు అనేసని అనగానే మన హీరోయిన్ అయితే కళ్ళు తెరిచి చూస్తుందా. అబ్బా! వీడి బాడీ ఎంత బాగుంది అనేసి మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. ఏంటి అలా చూస్తున్నావు, నా బాడీ నీకు అంత బాగా నచ్చిందా, మాటి మాటికి ఎందుకు నా బాడీని అలా టచ్ చేస్తున్నావు అంటే, లేదు నేను మీకు సారీ చెప్పాలని వచ్చాను, నేను అన్న ఉద్దేశం అలా కాదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్న బాబు బాగా అల్లరి చేస్తాడు కదా అనేసి మీకు దూరంగా ఉండమని చెప్పాను అనేసి తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుందా. ఇంకప్పుడే హీరోయిన్ని అలా లాగి పట్టుకుని, బాబు చేసే అల్లరి గురించి చెప్తున్నావు, మరి కనిపించకుండా నువ్వు చేసే అల్లరి గురించి చెప్పవేంటి, నువ్వు దొంగచాటుగా నా కాసు చూస్తున్నావు, నా బాడీని మాటి మాటికి టచ్ చేస్తున్నావు, ఏంటి నువ్వు నా మీద ఫీలింగ్స్ పెంచుకుంటున్నావా, నీకు నా నుంచి ఏమైనా సాయం కావాలా అనేసి అని అడగగానే మన హీరోయిన్ ఒక్క నిమిషం కూడా ఆలోచించుకుంటే, అవును నాకు మీ నుంచి సాయం కావాలి అనేసి అని అనగానే మన హీరో అయితే షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవును మీరు నాకు ఏటీఎం కార్డు ఇస్తానన్నారు, ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేదు, మీ చుట్టూ తిప్పించుకుంటున్నారు, ఎప్పుడు ఇస్తారో నాకు ఆ ఏటీఎం కార్డు, మీ డబ్బుల కోసం నేను ఎంత ఏడ్ చేస్తున్నానో తెలుసా అనేసి అని అనగానే మన హీరో అయితే అలాగే చూస్తూ ఉంటాడు. తింగరదానివా, నేను అడిగింది దేని గురించి, నువ్వు మాట్లాడేది దేని గురించి అంటే, మీరు అడిగింది ఏటీఎం కార్డు గురించే కదా అనేసి ఇన్నోసెంట్గా అడుగుతూ ఉంటుందా. అది చూసిన మన హీరో అయితే నవ్వుకుంటూ ఉంటాడు. నేను అడిగేది వేరే దాని గురించి, ఏటీఎం కార్డు గురించి కాదు అనగానే, నేను చెప్పింది మాత్రం ఏటీఎం కార్డు గురించే, నాకు 5 మిలియన్స్ కావాల్సిందంటే కావాల్సిందే అంతే, మీరు ఇవ్వలేదు అనుకోండి మీ అంతు తేలుస్తాను, ఈసారి ఇటుపక్క కాదు ఈసారి ఇటుపక్క కూడా కొరికేస్తాను మిమ్మల్ని అనేసి ఒక మాఫియా డానికే ఏరే లెవెల్ వార్నింగ్ అయితే ఇచ్చేస్తూ ఉంటే మన హీరో కూడా ఆ కొరికే నేను రెడీగానే ఉన్నాను అనగానే ఇంకా మన హీరోయిన్ అక్కడి నుంచి కాలేజ్కి అయితే వచ్చేస్తుందనమాట. ఇంకా హీరో గురించి ఆలోచించుకుంటూనే నడుచుకుంటూ వస్తుందనమాట. హీరో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, వాడు బాడీ ఎంత బాగుందో అనేసి ఇలా ఆలోచించుకుంటూ వస్తుంటే తన ఫోన్కి అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా హీరో అయితే ఒక హోటల్లో ఒక అమ్మాయితోటి నైట్ స్పెండ్ చేశాడు అనేసి రూమర్ అంతా వస్తుందనమాట. ఇంకా అదంతా చూసిన మన హీరో అందంగా ఉన్నాడుగా, అందుకే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అనేసి అనుకుంటుంది తిక్కలమ్మ. కానీ నిజంగానే హీరో తనతో అయితే ఉంటాడనమాట. ఇంకప్పుడే సీనియర్ అయితే హీరోయిన్ని పిలుస్తాడనమాట. ఏంటి ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నావు అనేసి అని అనగానే, లేదు ఏమీ లేదు అనేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఇంకా హీరో చెల్లెలైతే చూసి ఫోటో అయితే తీసేస్తుందనమాట. నీకు ఈ ఫోటో చూపిస్తాను, బోల్ డబ్బులు దొబ్బేస్తాను మా అన్నయ్య దగ్గర అనేసి తినైతే ఊహించుకుంటూ ఉంటుందా. ఇంకప్పుడే మా నోడొచ్చి ఆ కోట్ అయితే సర్వెంట్కి ఇచ్చి ఇంకా మా నోడొచ్చి ఆ చైర్లో కూర్చుంటాడా. బ్రదర్ నువ్వు ఇంకొక 5 మిలియన్ నాకు ఇవ్వాలి అనగానే, ఏంటి మొన్నకి ఇచ్చాను అనగానే, మొన్న ఇచ్చిందేమో ఆ నెక్కకి సంబంధించింది, ఇవాళ ఇచ్చేది నేను నీకు ఇవాళ ఒక వీడియో చూపిస్తాను, దానికోసమే 5 మిలియన్ డిమాండ్ చేస్తున్నాను అనగా, నాకేమో అక్కర్లేదు అనగానే, నీ వైల్డ్ క్యాట్ గురించి మరి చూడవా అనగానే మన హీరో ఆత్రంగా ఫోన్ తీసుకుని అయితే చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అందులో ఏముంది, ఇంకా సీనియర్ హీరోయిన్ మాట్లాడుకునేది ఉంటుందా. ఆ వీడియో చూడగానే మనోడికి బకబక మండిపోతూ ఉంటుందన్నమాట. ఏంటి బ్రో ఇప్పుడు ఇస్తావా, నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లే, నువ్వు దగ్గరుండి నన్ను షాపింగ్కి తీసుకెళ్తే చాలు అనగానే ఆ వీడియో చూసిన మనోడైతే ఆ టీని మనీ టేబుల్ మీద పెట్టేస్తాడు. ఇక్కడైతే మన హీరోయిన్ ఫుల్గా మేకప్ అయ్యి ఆ సీనియర్ని కలవటం కోసం అయితే వెళ్ళాలనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా అద్దంలో అందాన్ని చెక్ చేసుకుని మరీ పరిగెత్తుకొని బయటకు వస్తుందా. ఇంకేముంది, ఇంకా అప్పుడే హీరో చెల్లెలు అయితే అక్కడికి వస్తుంది. ఏంటి ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు అనగానే, వెళ్తున్నాను, చిన్న పని ఉండి వెళ్తున్నాను అనగానే, నీ డ్రెస్సింగ్ ఏంటి ఇలా ఉంది, బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎలాంటి డ్రెస్ వేసుకుంటారా, సరే రా నువ్వు నాతో పాటు షాపింగ్కి వెళ్దాం అనగానే మన హీరోయిన్ వద్దు వద్దు నేను రాను అంటే,
ఇంకప్పుడే మన హీరో ఎనకాల నుంచి వస్తాడా, "ఏ నువ్వెవరినైనా పర్సనల్‌గా కలవటం కోసం వెళ్తున్నావా?" అనేసని అనగానే, "నేనెవరిని కలిస్తే వీడికెందుకు? అయినా ఇలా ఎందుకు అడుగుతున్నాడు?" అనేసి తను మనసులో అనుకుంటుందా. ఇక్కడ ఈ చెల్లెలైతే, "బాబోయ్! నేను వీడియో తీసి చూపిచ్చాను అని కనుక తినకి తెలిసిందంటే నాతో మాట్లాడటం మానేస్తుందేమో" అనేసి తనైతే ఆలోచిస్తూ ఉంటుందనమాట. ఇంకా హీరో అయితే అంటాడు, "ఏంటి కార్ తీయకుండా నువ్వు దిక్కులు చూస్తున్నావేంటి?" అనేసి తన పిఏ కసి అనేసి అంటూ ఉంటే, "ఏంటి ఇప్పుడు అటు తిప్పి నా మీదకొచ్చిండా?" అనేసని అనగానే మన హీరోయిన్ అయితే హీరో కోసం అలాగే చూస్తూ ఉంటుంది. "సిస్టర్ మీరు వస్తున్నారు కదా, నన్ను వెళ్ళి కార్ తీయమంటారా? చెప్పండి, లేదంటే మా బాస్ ఇక్కడే నన్ను చంపి పడేసేలాగున్నారు. ప్లీజ్ సిస్టర్ కారు ఎక్కండి త్వరగా" అనేసి వాడైతే హీరోయిన్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటే, ఇంకా పాపం వాడు బాధ చూసిన మన హీరోయిన్ ఏం చేస్తుంది, ఇంకా తప్పక ఇష్ట కష్టంగా అయితే కారు ఎక్కుతుందనమాట. ఇంకా మన హీరోయిన్ చెల్లెలు హీరో పక్కన కూర్చుంటే, "నువ్వు వెళ్ళి ఎదురుకు కూర్చో" అనేసి తనైతే ఎదురుకు పంపించేస్తాడు. అది చూస్తున్న తినైతే, "హా హా కూర్చోండి కూర్చోండి, మీరే వెనకాల కూర్చోండి" అనేసి ఇంకా మన హీరో అయితే వచ్చి హీరోయిన్ పక్కన కూర్చుంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ మాటి మాటికి ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆ సీనియర్ ఫోన్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఫోన్ అయితే ఆ సీనియర్, "నేను రావట్లేదు షాపింగ్కి వెళ్తున్నాను" అనేసి అలా మాట్లాడుతూ ఉంటే, ఇంకా అప్పుడే మన హీరో అయితే ఫోన్ తీసుకుని కింద అయితే పడేస్తాడనమాట. ఇంకా పడేగానే ఏముంది, కారు మొత్తం ఆ ఫోన్ మీదకి ఎక్కేస్తుంది. అది చూసిన హీరోయిన్ అయితే చాలా కోపం వస్తుందా. ఇంకా అప్పుడే హీరో తోటి రూమర్ స్టార్ట్ అయింది కదా, ఆ అమ్మాయి అయితే కనిపిస్తుంది. "హాయ్ హనీ, ఏంటి ఫోన్ ఎత్తట్లేదు, బిజీగా ఉన్నావా" అనేసి హీరో తోటి అలా మాట్లాడుతుంటే, వాళ్ళిద్దరు అయితే ఒక క్యాంటీన్కి వస్తారా. ఇంక వీళ్ళు నలుగురు ఒక క్యాంటీన్కి రాగానే అక్కడ కూర్చుని అయితే ఫుడ్ తింటూ ఉంటే, ఇంకా తనైతే హీరో కోసం అలాగే చూస్తూ ఉంటుందన్నమాట. "ఏంటి ఎవరితో వచ్చావంటే", "నా సిస్టర్స్ తోటి నేను షాపింగ్కి వచ్చాను" అనేసి అని అనగానే, ఇంకా అప్పుడే తనైతే స్ట్రాబెర్రీ కేక్ అయితే ఆర్డర్ చేస్తుంది తన సిస్టర్కి ఇష్టం అనేసి. ఇంకా వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చుని తింటూ ఉంటే, ఇంకా అప్పుడే హీరోయిన్ అక్కడికి వస్తుంది. "షాపింగ్ త్వరగా అయితే మనం ఇంటికి వెళ్దాము" అనేసి మన హీరోయిన్ అయితే అడుగుతుందనమాట. సరే ముందు షాపింగ్కి వెళ్దాం అనేసి ఇంకా మన హీరో అయితే షాపింగ్ మాల్కి వస్తాడా. ఇంకా అక్కడైతే కూర్చుని టీ తాగుతూ హీరోయిన్ కాసే చూస్తూ ఉంటే, ప్రస్తుతానికి ఈ జీన్ అయితే మనం హీరో గర్ల్ ఫ్రెండ్ అనే పిలుచుకుందాము. ఇంకా హీరో గర్ల్ ఫ్రెండ్ అయితే వచ్చి ఒక రింగ్ని అయితే చూస్తుందా. ఆ రింగ్ కాస్ట్ ఎంత అని అడగగానే 50 lakhs అని చెప్తారనమాట. సరే అయితే కొనుక్కో అనేసి తనైతే అంటాడనమాట. ఇంకా ఆ మాటలన్నీ విన్న హీరోయిన్, "నేను ఒక 50,000 అడిగితేనే చచ్చిపోతున్నాడు, తనకేమో 50 లక్షలు పెట్టి రింగ్ కొంటున్నాడు" అనగానే, "ఏంటి ఆలోచిస్తున్నావు, కావాలంటే నువ్వు కూడా ఏదైనా కొనుక్కో" అనగానే, "నాకేం అవసరం లేదు, నాకెందుకు" అనేసి తనైతే అంటూ ఉంటుందన్నమాట. షాపింగ్ చేపిస్తాననేమో నన్ను తీసుకొచ్చి వీళ్ళిద్దరిని కొనుక్కోమంటున్నాడు ఏంటి మా బ్రదర్ అనేసి తన సిస్టర్ ఆలోచిస్తూ ఉంటే, తనైతే హీరో కస అలాగే చూస్తూ ఉంటుంది. ఈ అమ్మాయితోటి ఎలా అఫేర్ పెట్టుకున్నాడు, మరలా నన్ను ఎలా ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు అనగానే, ఇంకా తనైతే తన దగ్గరకు వచ్చి, "ఈ రింగ్ నేను తీసుకోనా" అనగానే, "హా తీసుకో, నీకు ఏది కావాలో అది తీసుకో" అనగానే, "సరే మనం చాలా రోజులు బట్టి గ్యాప్ అయింది కదా, మన ఇద్దరం కొంచెం మాట్లాడుకుందామా" అనేసి అని అనగానే, "బ్రదర్ నువ్వు తీసుకొచ్చింది నన్ను షాపింగ్ చేయించడానికా, వీళ్ళందరికి కొనుక్కోమంటున్నావు, మరి నేను ఎప్పుడు కొనుక్కునేదంటే నీకేది కావాలో అది కొనుక్కో" అనేసి ఇంకా వాడైతే చెప్తాడనమాట. తనైతే నెత్తి గోక్కుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న రిలేషన్ ఏంటా అనేసి ఆలోచిస్తూనే ఉంటుందా. ఇంకా వాళ్ళిద్దరూ కూడా వాష్రూమ్ అనేసి పక్కకెళ్తారనమాట. ఇంకా పక్కకెళ్ళగానే మన హీరోయిన్ కూడా, "ఏం చేయాలి ఇప్పుడు, నేను షాపింగ్ చేయాలా, షాపింగ్ చేయాలని నా దగ్గర డబ్బులు లేవు కదా" అని ఆలోచిస్తూ ఉంటుంది. "ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు" అనగానే, "నేను వాష్రూమ్కి వెళ్ళాలని" చెప్పేసి మన హీరోయిన్ అలా బయటకు వస్తుందా. ఇంకా వీళ్ళిద్దరైతే, "మనం చాలా రోజుల నుంచి గ్యాప్ వచ్చింది కదా, ఈరోజు మనం ఏదేమైనా టైం స్పెండ్ చేయాలంటే హోటల్లో వద్దు, హోటల్లో అయితే చాలా బ్యాడ్ న్యూసెన్స్ అవుతుందనేసి మనం ఇంటికే వెళ్దాం" అనేసి ఇంకా మన హీరో అయితే తనని తీసుకుని కిస్ చేస్తూ ఉంటాడా. ఇంకా అది చూసిన మన హీరోయిన్ అయితే ఇంకా తల దాచుకుని వెళ్తూ ఉంటుందన్నమాట వాళ్ళ కాస్త చూడకుండా. "ఏంటి మా వెనకాల వచ్చావా, మమ్మల్ని ఫాలో అవుతున్నావు" అంటే, "లేదు లేదు నేను మీ వెనకాల రాలేదు, నేను వాష్రూమ్ కోసమని వచ్చాను" అనగానే, "మరి వాష్రూమ్కి వచ్చిన దానివి అటు ఇటు దిక్కులు చూసుకుంటూ ఎందుకు వెళ్తున్నావు, స్ట్రైట్గానే వెళ్ళొచ్చు కదా" అనేసి తనైతే అలా ఆపి టీసింగ్ చేస్తూ మాట్లాడతాడనమాట. అది చూసిన తనైతే ఫుల్ నెర్వస్ అవుతుంటే, "తను ఇంకా చిన్నపిల్ల, తనని ఎందుకు అంతలా భయపెడుతున్నారు, నువ్వు వెళ్ళు" అనేసి తనైతే తనని పంపించేస్తుంది. "ఎందుకు తనని ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు, తనంటే నీకు మరీ ఇష్టమా, లేదంటే తనంటే నీకు అసలు ఇష్టం లేదా" అనేసి తను ఇలా అడుగుతూ ఉంటుంది. ఇంక తర్వాత చూసుకుంటే వాళ్ళైతే షాపింగ్ అంతా ఫినిష్ చేసుకుంటారా. ఇంకా బయటికి రాగానే ఆ పిఏ అయితే బోల్డ్ గిఫ్ట్స్ పట్టుకుని వస్తాడు. అప్పుడే హీరోయిన్తో అంటాడు, "మేడం ఈ బ్యాగ్స్ అన్నీ ఒకసారి పట్టుకోండి, నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను" అనగానే ఇంకా మన హీరోయిన్ కూడా ఆ బ్యాగ్స్ అన్నీ తీసుకుంటుందా. ఇంకా అప్పుడే అక్కడికి హీరోయిన్ పిన్ అయితే వస్తుంది. అంటే హీరోయిన్ వాళ్ళ సొంత నాన్న చేసుకున్న సెకండ్ వైఫ్ అయితే వస్తుందనమాట. ఇంకా రాగానే ఇంకా హీరోయిన్ మీద పడిపోయి, "మా దగ్గర
డబ్బులు దొబ్బేసి ఇలా షాపింగులు చేస్తున్నారా? మీ అమ్మ విడాకుల పేరుతోటి మీ నాన్న దగ్గర డబ్బులన్నీ పట్టుకుపోయింది. ఆ డబ్బులతోనేగా ఇలా జల్సాలు చేస్తున్నావు అనేసి హీరోయిన్ వాళ్ళ అమ్మని తక్కువ చేసి నానా మాటలే మాట్లాడుతుండే. ఇంకా ఆ మాటలన్నీ విన్న హీరోయిన్‌కి చాలా కోపమొస్తుందనమాట. తన్ని కంట్రోల్ చేసుకోలేక ఇంక వాళ్ళ పిన్ని చెంపైతే పగలగొడుతుంది. ఎంత ధైర్యం ఉంటే నా చెంప పగలగొడతావు? అయినా మీ నాన్నకి విడాకులు ఇచ్చి వేరే వాడిని పెళ్లి చేసుకుందిగా. వాడు కూడా చచ్చాడు కదా! మీ అమ్మ ఇప్పుడు కుక్క పరిస్థితి అయిందనేసి ఇంక వాళ్ళ అమ్మని పట్టుకుని నానా మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంకా అది విన్న హీరోయిన్‌కి మళ్ళా కోపం వచ్చి ఒక చంపకాయ ఎత్తి కొడుతుంది. ఇంకప్పుడే హీరోయిన్ చెల్లెలు కూడా వచ్చి తననైతే కొట్టాలనుకుంటే ఇంకప్పుడే హీరో చెల్లెలైతే వచ్చి తననైతే ఆపుతూ ఉంటుందనమాట. రా మమ్మీ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వీళ్ళతోటి గొడవ పడే అనవసరం. ఇలాంటి వాళ్ళతోటి మనకెందుకు అనేసి హీరోయిన్‌ని నానా మాటలు అంటూ ఉంటే హీరోయిన్‌ని నానా తిట్లు తిడుతూ ఉంటే ఇంకా అదంతా చూసిన హీరో వాళ్ళ చెల్లెలికైతే చాలా కోపం వస్తుందా. ఇంక వాళ్ళనైతే గట్టిగా బెదిరిస్తుందా. ఇంకా అది చూసిన వాళ్ళైతే పరుగు పెట్టుకుంటూ అరుచుకుంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఇంక అప్పుడే అక్కడికి మేనేజర్ అయితే వస్తారు. ఏమైంది వాళ్ళెవరు అనేసి అని అడగగానే ఇంక అప్పుడే హీరో వాళ్ళ చెల్లెలు కాస్త చూసి చాలా థ్యాంక్స్. ఇవాళ మీరు లేకపోయింటే నా పని ఎలా ఉండేదో. మీరు చాలా హెల్ప్ చేశారు అనగానే అంత ఫార్మల్‌గా ఏం మాట్లాడకు. మనమంతా ఒక ఫ్యామిలీ అనేసని అంటూ ఉంటుంది. ఇంకప్పుడే కింద పడిపోయిన గిఫ్ట్స్ అయితే చూస్తుందా. ఇంక అక్కడున్న ఒక బ్రాస్లెట్ ఓపెన్ చేసి చూడగానే అదైతే పగిలిపోతుందనమాట. అది చూసిన తనైతే చాలా అప్సెట్ అవుతుంది. అది చాలా ఇష్టపడి కొనుక్కున్నాను. చాలా కాస్ట్‌లీ అయింటే సారీ నన్ను క్షమించండి. నా వల్లే ఇది ఇరిగిపోయింది అనగానే ఏం పర్లేదులే మా అన్నయ్య దగ్గర ఇంకోటి కొనుక్కుంటాను. మా అన్నయ్యతోటి ఇంకోటి కొనిపిస్తాను. నువ్వేమీ బాధపడకు అనేసి అనంగానే ఏంటి తిని ఇంత మంచిగా ఎప్పుడో అయిపోయిందబ్బా అనేసి పిఏ అయితే ఆలోచిస్తుంటాడు. ఏంటి అలా చూస్తూ ఉన్నావు నడు కార్తీ అనేసి తనైతే కారు ఎక్కుతుంది. నువ్వు ఈ బ్రాస్లెట్ గురించి ఏమి కంగారు పడుకో. మా అన్నయ్య దగ్గర ఇలాంటివి ఇంకో 2 కొనిపించుకుంటాను నీ పేరు చెప్పి. అయినా ఇది పగలగొట్టి మంచి పనే చేసావు. ఇంకొకసారి నేను షాపింగ్కి వెళ్ళొచ్చు అనేసి హీరోయిన్కి చెప్తాదనమాట. సరే అయితే నువ్వు ఎక్కడికో డేటింగ్కి వెళ్ళాలని రెడీ అయ్యావు కదా. అనవసరంగా షాపింగ్ పేరుతోటి నిన్ను తీసుకొచ్చేసాను. నువ్వేమి కంగారు పడుకో. నువ్వు డేటింగ్ కావాలంటే ఇప్పుడు వెళ్ళొచ్చు అనగానే లేదు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అనేసి ఇంకా హీరోయిన్ చెప్తుందా. ఇంకా మన హీరోయిన్ అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేస్తుందనమాట. ఇంటికి రాగానే వాళ్ళ తమ్ముడికైతే బాగోదనమాట. వాళ్ళ అమ్మ అయితే కంగారు పడుకుంటూ ఏడ్చుకుంటూ ఇంకా తమ్ముడికి బాగోలేదని చెప్పగానే సరే అయితే ఇక్కడ ఎవరైనా డ్రైవర్ ఉన్నారేమో నేను చూస్తాను. నువ్వేం కంగారు పడుకు. తమ్ముడిని ఎమ్మటిని హాస్పిటల్కి తీసుకెళ్దాం అనేసి చెప్పేసి ఇంకా తనైతే పైకి చూస్తుందా. ఇంకా హీరో రూమ్లో అయితే లైట్లు వెలుగుంటాయి. హీరో ఉన్నాడు అనేసి ఇంకా రూమ్కి వెళ్ళి రూమ్కి డోర్ కొట్టగానే ఇంకా అక్కడైతే హీరోయిన్ గర్ల్ ఫ్రెండ్ అయితే డోర్ తీస్తుందనమాట. హీరో ఎక్కడంటే ఇప్పుడే షవర్ చేయడానికి వెళ్ళాడు అని చెప్పగానే ఇంకప్పుడే హీరో అయితే షవర్ చేసి వస్తాడా. ఇంకా హీరోని అయితే ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. ఎవరైనా డ్రైవర్ ఉంటే చెప్పండి. మా తమ్ముడికి బాగోలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనగానే నువ్వు కింద ఉండు వస్తారు అనేసి అని చెప్పగానే ఇంకప్పుడే తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి ఇప్పుడు మీరు వెళ్తారా అనగానే అవును నేను వెళ్తాను అనగానే అదేంటి ఇలాంటి సమయంలో మీ తాతయ్య గారు వచ్చి పిలిచినా కూడా ఎప్పుడు వెళ్ళలేదు కదా అనగానే తనకి బ్రదర్కి బాగోలేదు కదా నువ్వు నా కోసం వెయిట్ చెక్కు ఇంటికి వెళ్ళిపో అనేసి చెప్పేసి హీరో అయితే ఇంకా తన తమ్ముడు కోసం వస్తూ ఉంటే ఇంక వాళ్ళ అమ్మతో చెప్తుంది డ్రైవర్ వస్తాడంటమ్మా నువ్వు వెళ్ళి బ్యాగ్స్ అన్నీ తయారు పెట్టు మనం తమ్ముడిని హాస్పిటల్కి తీసుకెళ్దాం నువ్వు ఏమీ కంగారు పడకు నేను తమ్ముడి దగ్గరే ఉంటాను అనేసి చెప్పి వాళ్ళ అమ్మని పక్క పంపించగానే హీరోయిన్ ఏడ్చుకుంటూ వాళ్ళ తమ్ముడు ఒళ్ళైతే తుడుస్తూ ఉంటుందన్నమాట. వాడికైతే జ్వరం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వాడు శ్వాస తీసుకుంటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంక అప్పుడే మన హీరో అయితే డ్రెస్అప్ అయ్యి అలా కిందకి నడుచుకుంటూ వస్తాడా. ఇంకా హీరోనే రాగానే మన హీరోయిన్ షాక్ అవుతుందనమాట. ఎందుకంటే ఒక అమ్మాయితోటి ఉన్నాడా. అలాంటి సమయంలో హీరోనే వస్తాడని మన హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. ఇంకా రావటం ఏంటి ఆ బాబుని ఎత్తుకుని మరీ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చేసి జాయిన్ చేస్తే ఇంకా డాక్టర్ చెక్ చేసి ఏమీ లేదు పిల్లోడికి నిమోనియా ఎక్కువగా ఉంది దానివల్ల ఫీవర్ వచ్చింది ఏం పర్వాలేదు ఒక 2 days హాస్పిటల్లో ఉంటే సరిపోతుందని చెప్పగానే ఇంక అప్పుడు వాళ్ళ అమ్మకి తనకి ఊపిరైతే వస్తుందనమాట. సరే అమ్మా నేను తమ్ముడి దగ్గర ఉంటాను నువ్వు అంకుల్ని తీసుకెళ్ళి ఫుడ్ ఏమైనా పెట్టించు అంకుల్ గారు ఫుడ్ తిన్నట్టు లేరు అనేసి తనైతే అంటుందన్నమాట. ఇంకా అదంతా విన్నా తినైతే ఇప్పుడు హోటల్ ఎక్కడుంటాయమ్మా అయినా ఈయనకి ఈ ఆకలి ఎందుకు వేస్తుంది వేరే ఆకలి వేస్తూ ఉంటుంది అనేసి ఇంకా హీరో టవల్ కట్టుకుని ఉన్నది గుర్తు చేసుకుని పాపం స్నానం చేసి మరీ రొమాన్స్ చేయాలనుకున్నట్టున్నాడు. పాపం రొమాన్స్ చెడిపోయింది కదా ఈయనకి ఇప్పుడు ఈ ఆకలి ఎందుకు వేస్తుంది అనగానే ఏం ఆలోచిస్తున్నావే నేను ఆయనకి ఫుడ్ పెట్టించమన్నానా తీసుకెళ్ళు అనేసి అంటూ ఉంటుందన్నమాట. ఏం అవసరం లేదమ్మా అనగానే లేదమ్మా పద్ధతిగా ఉండదు మన కోసం అంత హెల్ప్ చేశారు కదా వెళ్ళు అనేసి వాళ్ళ అమ్మ అయితే బలవంతంగా పంపిస్తుంది. మన హీరోయిన్ కూడా ఇష్ట కష్టంగానే ఇంకా బయలుదేరి ఇంకా కిందకైతే వస్తుందన్నమాట.
ఏం తింటారో చెప్తే ఆర్డర్ ఇస్తాను అనగానే ఇక్కడ ఏమి ఒక రెస్టారెంట్ ఏమి ఉండదు అంటే, సార్ ఇప్పుడు అర్ధరాత్రి 1 గంట అయింది, ఈ టైంలో రెస్టారెంట్లో అవి ఏమీ ఉండవు, మీకోసం ఏ రెస్టారెంట్ ఓపెన్ చేసి ఉండదు అనగానే, నీ కోసం అనేసి నేను అర్జెంట్ పని కూడా వదిలేసి వచ్చాను, కానీ నువ్వు నాకేమో ఫుడ్ పెట్టించడానికి కూడా ఇష్టపడట్లేదు, నీ కోసం అనేసి నేను చాలా ముఖ్యమైన పనిని కూడా వదిలేసి వచ్చాను నువ్వు పిలిచావని, కానీ నువ్వు ఇలా చేస్తున్నావు, నీకు అసలు మనసు ఉందా అనగానే మన హీరోయిన్ నోటు మీద చేసుకుని, నేను ఇంకొకసారి అలా అన్నను, నేను అన్న ఉద్దేశం అలా కాదు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ఇప్పుడు రెస్టారెంట్స్ ఏమి ఉండవు అనగానే, సరేనాడు ఇంటికి వచ్చి నాకు వంట చేసి పెట్టు, అప్పుడే నేను నువ్వు మాట్లాడిన దానికి నేను క్షమిస్తాను అనేసి అని అంటాడనమాట. ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ చచ్చాను, నా వంట తిన్నావంటే నువ్వు అంతే టపా కట్టేస్తావు అనేసి అని అంటూ ఉంటుంది. అయినా పర్లేదు వండు అనగానే ఇంకా అప్పుడే తనైతే ఇంటికి వస్తుందా, ఇంకా హీరో కోసం నూడిల్స్ అయితే చేస్తుంది. ఏంటి నూడిల్స్ చేసావంటే నాకు ఇది మాత్రమే వచ్చు, ఎప్పుడైనా కానీ మా అమ్మ బయటికి వెళ్ళినప్పుడు ఇలాగే చేసుకుంటూ ఉంటాను, ఈ నూడిల్స్ కూడా మా నాన్న చేయటం నేర్పించారు, మా నాన్నగారికి చాలా వంటలు వచ్చు, అంటే మీ అన్నయ్యకి చాలా వంటలు వచ్చు కదా, నాకు ఆయనే నేర్పారు, నాకు ఆయన అంటే చాలా ఇష్టం, నన్ను చాలా బాగా చూసుకుంటారు, మరి అలాంటప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఎందుకు ఏడవలేదు అంటే, ఏడిస్తే బాధ తగ్గిపోతుంది, బాధ తగ్గిపోతే అతన్ని ఎవరు చంపారో వాళ్ళని కనిపెట్టలేను, అందుకని నేను ఏడవలేదు అనేసి ఇలా మాట్లాడుతుంటే, ఇంకా హీరో అయితే ఆ నూడిల్స్ తింటాడా, తినగానే అంతే ఫిదా అయిపోతాడు, నూడిల్స్ చాలా బాగున్నాయి, చాలా బాగా కుక్ చేసావు అనేసి తనకి అప్పుడే ఒక మొబైల్ అయితే గిఫ్ట్ ఇస్తాడనమాట. ఇంకా ఆ మొబైల్ చూడగానే మన హీరోయిన్ ఫుల్ ఖుషి అయిపోతుంది, ఈ మొబైల్ నాకేనా అనగానే, నీ మొబైల్ నేను పగల కొట్టేశాను కదా, అందుకోసమనే నీ కోసం కొత్త మొబైల్ తెచ్చాను, ఈ మొబైల్ తోటి ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్ చెక్కు, ఈ మొబైల్లో నా నెంబర్ మాత్రమే ఉండాలి అనేసి హీరోయిన్కి చెప్పగానే, మీ ఒక్క నెంబర్ పెట్టుకుంటాం కోసం మొబైల్ ఎందుకు అనేసి తనైతే ఎట్టకారంగా అంటూ ఉంటుందన్నమాట. మొబైల్ పగలు కొట్టిందే కాకుండా ఈ నెంబర్ ఉండాలి ఆ నెంబర్ ఉండాలి అని రూల్స్ పెడతావేంటి, అయినా నీ గర్ల్ ఫ్రెండ్కి కూడా ఇలాగే రూల్స్ పెడతావా అంటే, నాకు గర్ల్ ఫ్రెండ్ అదే నిన్న నీ రూమ్లో ఉంది కదా తను నీ గర్ల్ ఫ్రెండేగా అంటే, కాదు జస్ట్ తను నా బెడ్ మేట్ అంతే, నాకు గర్ల్ ఫ్రెండ్ అంటూ ఎవరు లేదు, నాకు వారానికి ఒకరు ఉంటూ ఉంటారు, వాళ్ళతోటి బెడ్ షేర్ చేసుకుంటూ ఉంటాను అంతే అనగానే, వారానికి ఒకలా, ఓరి దేవుడా నువ్వు అసలు మనిషివేనా అనేసి తన మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడే వాళ్ళ అమ్మ వాళ్ళ కోసం లంచ్ తీసుకెళ్తాం కోసం అనేసి ఇంకా లంచ్ అయితే ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. ఆ లంచ్ అంతా కూడా ఆయమ్మ ప్యాక్ చేసి ఇస్తుందా, ఇంకా అదంతా లంచ్ అయితే ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. సరే అయితే నేను బయలుదేరుతాను అనేసి హీరోకి అయితే చెప్తుందనమాట. సరే అయితే నువ్వు డైరెక్ట్గా హాస్పిటల్కే వెళ్తావా ఇంకెక్కడికైనా వెళ్తావా అనగానే, హాస్పిటల్కే వెళ్తాను అనేసి మన హీరోయిన్ అంటుందన్నమాట. సరే అయితే నువ్వు హాస్పిటల్కే వెళ్ళాలి, ఇంకెక్కడికైనా వెళ్ళావని నాకు తెలిసిందంటే ఊరుకోను అనేసి చెప్పగానే, మన హీరో అయితే ఇలా తయారవుతున్నాడేంటా, తిని మీద ఇంత పొజెస్గా తయారవుతున్నాడేంటని పిఏ అనుకుంటే, ఇంక ఇక్కడైతే వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉంటుందా, ఇంకా నైట్ మొత్తం మెలకుగా ఉంది కాబట్టి తనకైతే చాలా నిద్రే వస్తూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడే హీరోయిన్ అక్కడికి వస్తుందా, నువ్వు భోన్ చేసేసి ఇంటికి వెళ్ళమ్మా, నేను ఇక్కడ ఉంటాను, తమ్ముడిని నేను చూసుకుంటాను అనగానే, లేదమ్మా నేను ఇక్కడే ఉంటాను, వాళ్ళు లెగ్గనే మళ్ళీ పేచి పెడతాడేమో అనేసి అని అనగానే, ఏం కంగారు పడకమ్మా నేను ఉన్నానుగా, నేను తమ్ముడిని చూసుకుంటాను అనగానే, వా బాబు కూడా లేచి, నువ్వు ఇంటికి వెళ్ళమ్మా రెస్ట్ తీసుకో, అక్క నా దగ్గర ఉంటుంది కదా అనేసి అనగానే, సరే అయితే మన ఇద్దరం చాలా కుదురుగా ఉందామా ఆడుకుందామా, ఇప్పుడు నీకేం కావాలి చెప్పు అనేసి ఇంకా వాళ్ళ తమ్ముడితోటి అలా ప్రేమగా మాట్లాడుతుంటే, ఇంకా అప్పుడే అక్కడికి సీనియర్ అయితే వస్తాడనమాట. ఏంటి నువ్వేంటి హాస్పిటల్లో ఉన్నంటే, మా తమ్ముడికి హై ఫీవర్ వచ్చింది, ఇంకా అందుకోసం అనేసి నేను హాస్పిటల్కి వచ్చామా అని, కానీ నువ్వెందుకు వచ్చావు అంటే, మా మమ్మీకి కూడా హెల్త్ బాగోలేదు అందుకే హాస్పిటల్కి వచ్చామంటే, ఇప్పుడు మీ మమ్మీకి ఎలా ఉంది, నేను రానా ఆవిడని ఒకసారి చూడనా అనగానే, ఏం అవసరం లేదు మా మమ్మీకి ఇప్పుడు అంత తగ్గిపోయింది అనగానే, నీ బాయ్ ఫ్రెండ్ అక్క అనేసి ఆ బుడ్డోడైతే అడుగుతాడనమాట. ఇంకా ఆ మాట వినగానే మన హీరోయిన్ అయితే షాక్ అవుతుంది, తను నా బాయ్ ఫ్రెండ్ కాదు జస్ట్ నా ఫ్రెండే, నా సీనియర్ అనేసి అని అనగానే, అబద్ధాలు చెప్పకక్క అతను నీ బాయ్ ఫ్రెండే, అతను నీ కాసి అంత ప్రేమగా చూస్తున్నాడు కానీ ఇంకా అప్పుడే ఆ సీనియర్ అయితే పక్కన కూర్చుని, నువ్వు ఎంత మంచి మాట అన్నావురా, నీ మాట వింటుంటే నాకు గాల్లో తేలినట్టుంది, నువ్వు అన్న మాట త్వరలోనే నిజమైపోవాలి అనేసి వాడితో అయితే అంటూ ఉంటాడనమాట. ఓకే బావా నువ్వు అన్నట్టుగానే మా అక్క ప్రేమని నువ్వు ఎలాగైనా దక్కించుకోవాలి, నేను నీకు హెల్ప్ చేస్తాననేసి ఆ బుడ్డోడు అంటూ ఉంటే, ఇంకా పిఏ వచ్చి హీరోతో అయితే చెప్తూ ఉంటాడు, ఆ సీనియర్ హీరోయిన్ని కలిశాడనేసి మాట్లాడారనేసి, వాళ్ళిద్దరూ కలిపి డిన్నర్ చేశారనేసి, ఇంకా హీరోకి మొత్తం అన్నీ చెప్తూ ఉంటాడనమాట ఈ పిఏ. ఇంకా అదంతా విన్న హీరోకి అయితే చాలా కోపం వస్తుందా, హీరోయిన్ తోటి వాడు మాట్లాడారు అని తెలియగానే ఇంకంతే వాడికైతే
పక్కపక్క మండిపోతూ ఉంటుంది. సార్ మీ మనసులో ఉన్న మాట ఏదైనా హీరోయిన్‌తో చెప్పేసేయండి. లేదంటే ఆ సీనియర్ హీరోయిన్‌ని లవ్ చేసేసేలాగా ఉన్నాడు. ఇంక వాళ్ళిద్దరూ ఒకటైపోయేలాగున్నారు అనేసి ఇంక చెప్తూ ఉంటాడనమాట. ఇంకా మాటలన్నీ విన్న హీరో కూడా వద్దురా వద్దు. తను నాకంటే చాలా చిన్నది. తన్ని నేను ప్రొటెక్ట్‌గా చూడాలి అనుకుంటున్నాను కానీ దాంతోటి ఇంక వేరే ఏమీ పెట్టుకోవాలనుకోవట్లేదు అనేసి హీరో అయితే ఆ సీనియర్ ఆస్తులన్నీ పోయేలాగా వాళ్ళ ఆస్తులన్నీ బ్యాంక్రౌట్ అవ్వాలి అనేసి ఎవరికో మెసేజ్ అయితే చేస్తాడనమాట. ఇంక తర్వాత సీన్‌లో చూసుకుంటే హీరో చెల్లెల దగ్గరికి వచ్చి ఈ కార్డ్ కొంచెం మీ అన్నయ్య గారికి ఇచ్చేస్తారా? నాకిచ్చారు. నాకు ఈ కార్డ్ వాడాలని లేదు. మా తమ్ముడికి వైద్యం నేనే చేయించుకుంటాను అనేసి తనైతే చెప్తూ ఉంటే లేదు ఈ కార్డ్ మా అన్నయ్య నీకు ఇచ్చాడు కాబట్టి నీ దగ్గరే ఉంచుకో అంటూ ఉన్నా కూడా వినకుండా హీరో చెల్లెల చేతిలో అయితే కార్డ్ పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇంక తర్వాత సీన్‌లో చూసుకుంటే ఏముంది ఇంక తనైతే హీరో చెల్లెలైతే ఫుల్‌గా డ్రింక్ చేసేసి ఉంటుందా, ప్లీజ్ వచ్చి నువ్వు నన్ను పికప్ చేసుకోవా, నేను ఇలాగ పలానా బార్‌లో ఉన్నాను, చాలా డ్రింక్ చేసేసాను అని చెప్పగానే ఎందుకు అంతలా తాగావు, అయినా వేరే ఏదైనా ట్యాక్సీ పట్టుకోవచ్చుగా అంటే ట్యాక్సీ వాళ్ళని నమ్మటానికి లేదు, ప్లీజ్ నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్ళవా అనేసి మన హీరోయిన్‌కి ఫోన్ చేస్తుందా. ఇంక మన హీరోయిన్‌కి వేరే దారి లేక ఇంక తన్ని తీసుకురావటం కోసం అనేసి ఆ బార్‌కి అయితే వస్తుందనమాట. ఇంకా బార్‌కి వెళ్ళగానే అక్కడున్న బార్ అంతా చూస్తుంటే హీరోయిన్‌కి ఏదో కొత్తగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అక్కడే హీరో చెల్లెలైతే అలా తూగుకుంటూ వస్తూ ఉంటుందనమాట. ఇంతలా ఎందుకు తాగావు అనగానే లేదు నా ఫ్రెండ్స్‌తో తాగుతూ అలా ఎక్కువైపోయింది అనగానే ఇంక అప్పుడే అక్కడ ఏదో బార్ గర్ల్‌కి జాబ్ ఆఫర్ ఉంటే అదైతే పిక్చర్ తీసుకుంటుందనమాట. ఇంక తనైతే ఇంటికి తీసుకొచ్చి తన రూమ్‌లో పడుకోబెట్టేసి మన హీరో అయితే స్నానం చేసి వస్తుందా. ఇంకా జాబ్ ఆఫర్ గురించి అయితే చూసి ఇంక వాళ్ళకైతే ఫోన్ చేస్తుందనమాట. ఇంకా మన హీరోయిన్ వయసు తను ఎంత ఏజ్‌లో ఉంది, తను ఎలా ఉంటుంది అన్ని డీటెయిల్స్ కనుక్కొని ఇంకా మన హీరోయిన్‌కి అయితే ఆ జాబ్ ఇచ్చేస్తారనమాట. ఇంకా ఆ జాబ్ రాగానే మన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన తమ్ముడిని, తన అమ్మని చాలా బాగా చూసుకోవచ్చు. ఈ ఆస్తి అంతా వచ్చేలోపుగా కూడా తన ఫ్యామిలీని తనే చూసుకోవాలి అని అయితే మన హీరోయిన్ అనుకుంటూ ఉంటుంది. ఇంకా అందుకోసమనే ఆ జాబ్‌కి అయితే ఫోన్ చేస్తుంది. వాళ్ళు కూడా యెస్ అని చెప్పగానే మన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక మీద నుంచి నేను ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంక హీరో చుట్టూ కూడా తిరగాల్సిన అవసరం లేదు. హీరోకి ఎంత వీలవుతుందో అంత దూరంగా ఉండాలి. ఎందుకంటే అతని జీవితంలో చాలామంది అమ్మాయిలే ఉన్నారు అనేసి ఇంక మన హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంక తర్వాత సీన్‌లో చూసుకుంటే మన హీరోయిన్ బార్ గర్ల్‌గా జాబ్‌కి వస్తుందా. ఇంకా తనకిచ్చిన జాబ్‌నైతే తనకిచ్చిన ఏరియానైతే చాలా నీట్‌గా అయితే చూస్తూ ఉంటుందనమాట. అక్కడంతా క్లీన్ చేస్తుంది. తను జాబ్ చేస్తూ ఉంటుందనమాట. బార్ గర్ల్‌గా వచ్చినా సరే తను ఏ విషయంలోనూ బాధపడదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ, తమ్ముడు కోసం తను కష్టపడి తను సంపాదిస్తుంది కాబట్టి తను చాలా హ్యాపీగానే ఫీల్ అవుతుంది. ఇంకా అక్కడికైతే హీరోయిన్ చెల్లెలు వస్తుందనమాట. హీరోయిన్ చెల్లెలు రాగానే ఇంకేముంది హీరోయిన్‌ని ఎగతాళి చేయటమే తన పని అన్నట్టుగా, ఏంటి నువ్వు చదువుకుంటున్నట్టున్నావు, బార్‌లో సేల్స్ గర్ల్‌గా చేస్తున్నావా, బార్ గర్ల్ ఎప్పుడయ్యావు, అయినా ఈ జాబ్ నీకు బాగా పర్ఫెక్ట్‌గా సూట్ అయింది, నీలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి జాబులు ఉన్నవి అనేసి తనైతే ఎగతాళి చేస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు. ఏంటి తిను నీ చెల్లెలా అంటే ఒకప్పుడు ఇప్పుడు కాదు, తిను ఒక డబ్బులున్నాయి అనేసి ఎంత పొగరు చూపించిందో తెలుసా, ఇప్పుడు చూసావా ఆ పొగరంతా పోయి ఇప్పుడు ఒక బార్ గర్ల్ అయిందంటే నేను జస్ట్ బార్ గర్లే అయ్యాను, అయితే ఏంటి బార్ గర్ల్స్‌కి అభిమానం ఆత్మాభిమానం ఉండదా అనేసానని తన పనేదో తను చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఈ చెల్లెలు మాత్రం తన్ని కావాలని ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. తను ఊడుస్తుంటే ఆ చీపురుని అది తొక్కేసి తననైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. అదంతా చూసిన హీరోయిన్‌కి చాలా కోపం వస్తుంది. అయినా తన కోపాన్ని తను కంట్రోల్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు తన పని కోసం వచ్చింది. అక్కడ గనుక ఏదైనా గొడవ అయిందంటే తన జాబ్ పోతుందేమో అన్న ఒక విషయంతోటి తనైతే అలా ఆగుతూ ఉంటుంది. కానీ తినైతే రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటే ఇంకా తనకి కోపం కంట్రోల్ కాక తననైతే తోసేస్తుంది. నన్నే తోస్తావా అయితే నీ పని చెప్తాను ఉండు అనేసి ఇంకా అక్కడ ఉన్న ఒక ఇద్దరికైతే డబ్బులు ఇచ్చి హీరోయిన్ దగ్గరికైతే పంపిస్తుందనమాట. మన హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే కౌంటర్లోకి వెళ్ళి కూర్చుంటుందనమాట. ఇంకా అక్కడే ఎవరైనా వస్తే వాళ్ళకి సర్వ్ చేయాలనేసి మన హీరోయిన్ అక్కడ ఉన్న వాటిని అన్నీ సదురుతూ ఉంటే ఇంక ఈ చెల్లెలైతే కొంతమందికి డబ్బులు ఇచ్చి హీరోయిన్ రూమ్లోకి అయితే పంపిస్తుందా. వాళ్ళైతే హీరోయిన్ని సెడ్యూస్ చేయాలనేసి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళని చూడగానే మన హీరోయిన్ గజగజ వణికిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడే హీరోకి అయితే మెసేజ్ ఇచ్చేస్తుంది అనమాట. ఇంకా హీరోకి మెసేజ్ ఇవ్వగానే ఇంకా హీరో కూడా మెసేజ్ చూసుకుంటాడా, వీళ్ళైతే తన నోట్లోకి అయితే ఒక డ్రగ్ అయితే వేసేస్తారనమాట. ఇంకా అది హీరోయిన్ తినకూడదని చూస్తుంది కానీ వాళ్ళైతే బలవంతంగా ఆ డ్రగ్ వేసేసి హీరోయిన్ నోట్లోకి అయితే వైన్ కూడా పోసేస్తారనమాట. ఇంకా ఆ డ్రగ్ ప్రభావం వల్ల వైన్ ప్రభావం వల్ల మన హీరోయిన్ చాలా మత్తుగా అయితే తయారవుతుంది. ఇంకా వాళ్ళైతే హీరోయిన్ని సెడ్యూస్ చేయాలని చూస్తూ ఉంటే ఇంకా మన హీరోయిన్ వాళ్ళ చెయ్యి అయితే కొరికేస్తుంది అనమాట. చెయ్యి కొరికేసి నా దగ్గరికి వచ్చారంటే
మీ అందరినీ చంపేస్తాను అనేసి అని అరుస్తూ ఉంటుంది. ఎంత ధైర్యం ఉంటే మాకే తిరగబడతావా? మేము చెప్పింది వినకుండా నువ్వు ఇలా చేసావంటే నిన్ను ఇక్కడే చంపేస్తాను అనేసి ఇంకా వాళ్ళైతే హీరోయిన్ దగ్గరికైతే ఫోర్స్‌బుల్‌గా వస్తూ ఉంటారా, ఇంక అప్పుడే హీరో అయితే వస్తాడనమాట. హీరో గురించి తెలియకుండానే హీరోకైతే వార్నింగ్ ఇస్తాడు ఈ గుండోడు. అది చూసిన మనోడికైతే ఒళ్ళు మండుకొస్తుందనమాట. ఎవ్వరికి రా నువ్వు ఏళ్ళు చూపించి మాట్లాడుతున్నది అనేసి ఇంకా వాళ్ళని పట్టుకొని పిచ్చ కొట్టుడు కొడతాడు. మామూలు కొట్టుడు కాదనమాట. ఇంకా అది చూసిన వాళ్ళైతే దండాలు పెడితే, సార్ మమ్మల్ని వదిలేయండి వదిలేయండి అన్న వింటాడా? అసలే మాఫియా డాను, అసలుకే మనోడికి ముక్కు మీదే ఉంటుందా కోపం, అందులోనూ తను ఇష్టపడే అమ్మాయిని అలా చేసిన వాళ్ళని వదులుతాడా? మామూలోడే వదలడు, అందులోనూ ఒక మాఫియా డాన్ ఎందుకు వదులుతాడు? ఇంకా వాళ్ళని అయితే పిచ్చగొట్టుడు కొడుతుంటే వాడు అసంటే వచ్చి, సార్ మీరు వదిలేంది వీళ్ళని మేము చూసుకుంటామా అనేసి చెప్పగానే ఇంకా అప్పుడే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్కి అయితే కోటు కప్పుతాడనమాట. ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు అంత డబ్బులు అవసరం ఉంటే నాకు ఫోన్ చేయాలి, నన్ను అడగాలి, అంతేకాని ఇలాంటి పనులు చేస్తావా, చూడు ఇలాంటి చోటికి రాగానే చూసావా ఎలా అయిందని పరిస్థితి అనేసి హీరో అయితే తిడుతూ ఉంటాడనమాట. అదంతా విన్న హీరోయిన్, ఎందుకు నువ్వు నా మీద అంత కేర్ చూపిస్తున్నావు, నీకు చాలామంది గర్ల్ ఫ్రెండ్సే ఉన్నారు కదా, వెళ్ళి వాళ్ళకి కేరింగ్ చూపించుకో అనేసి ఇంకా హీరోయిన్తోటి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్కి హీరో అంటే ఇష్టం ఉంటుందా, కానీ బయట పడదు. కానీ హీరోకి కూడా సేమ్ అంతే అనమాట. ఇంకా హీరోయిన్ అలా జాగ్రత్తగా చూస్తూ, ఎందుకు నువ్వు ఇంత కోపంగా ఉన్నావు, నేను చెప్పింది విను, నీ మంచిగా చెప్తున్నాను అనేసి అనగానే నువ్వేం నాకు చెప్పక్కర్లేదు అనేసి మన హీరోయిన్ మాట కూడా వినిపించుకోదనమాట. ఇంకా హీరో నేను చెప్పేది వింటావా లేదా, నాకు కాస్త చూడు అనేసి అని అంటున్నా మన హీరోయిన్ అయితే అస్సలు వినిపించుకోదనమాట. వాడి నుంచి తప్పించుకోవాలనేసి వాడు మాట వినకుండా అయితే ఉంటుందన్నమాట. ఇంక అప్పుడే చేతులు పట్టుకుని, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థమవుతుంది, కానీ నువ్వు అనుకుంటున్నది ఇప్పటికీ జరగదు, నువ్వు నేను ఎప్పటికీ ప్రేమించుకోలేము, పెళ్ళి చేసుకోలేము అనేసి అని అనగానే ఆ మాటలు విన్న హీరోయిన్కి ఇంకా బాధ అనిపిస్తుంది. వద్దు, నువ్వు నాకేం టచ్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు నాకేం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, నన్ను నేను చూసుకోగలను అనగానే ఏంటి నువ్వు చూసుకునేది అనేసి మన హీరోయిన్ని వెనక్కి తిప్పి ఇంకా ఆ డ్రెస్ని కొంచెం ఓపెన్ చేసి తన వీపు మీద అయితే దెబ్బ తగులుతుంది, దానికైతే మందు అయితే రాస్తాడనమాట. ఇంకా మన హీరోయిన్ నోట్లో డ్రగ్ వేశారు కదా వాళ్ళు, దానివల్ల తనకైతే చాలా వేడిగా అయితే అనిపిస్తూ ఉంటుందన్నమాట. తన డ్రెస్ని అయితే లాక్కుంటూ ఉంటుందన్నమాట. అది చూసిన హీరో, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నీకేమైంది అనేసి అని చూస్తూ ఉంటే తన ఒళ్ళు అయితే చాలా వేడిగా ఉంటుందన్నమాట. వాళ్ళు నీకేమైనా డ్రగ్ ఇచ్చారా అనగానే మన హీరోయిన్ కూడా అవును అని అంటుందా. ఇంకా తన్ను కంట్రోల్ చేసుకోలేక హీరోని అయితే కిస్ చేస్తూ ఉంటుందన్నమాట. అది చూసిన హీరో చాలా ఆపుతూనే ఉంటాడు. నువ్వు ఇలా అంతా ఏం చేయకు, మనం హాస్పిటల్కి వెళ్దామంటే లేదు, నన్ను ఇంటికి తీసుకెళ్ళండి, నాకు హాస్పిటల్కి వెళ్ళాలని లేదు, నన్ను ఇంటికి తీసుకెళ్ళండి, హాస్పిటల్కి వెళ్తే మా అమ్మకి తెలుస్తుంది, నేను ఇలా బర్గర్గా జాబ్ చేస్తున్న సంగతి కూడా మా అమ్మకి తెలుస్తుంది, మా అమ్మకి ఈ విషయం తెలియకూడదు అనగానే, తెలియకూడదు అన్నప్పుడు ఈ పనులని ఎందుకు చేస్తున్నావు అనేసి మన హీరో గట్టిగా అయితే గసురుతాడనమాట. ఇంకా తర్వాత ఇంటికి తీసుకొచ్చి తనకైతే స్నానం చేపిస్తూ ఉంటాడనమాట. అయినా మన హీరోయిన్ అయితే మాట వినకుండా పదే పదే హీరో మీదకైతే వెళ్తూ ఉంటుందన్నమాట. మన హీరో కూడా చాలానే కంట్రోల్ చేసుకోవాలనుకుంటాడు, కానీ తనైతే అస్సలు మాట వినదు. నువ్వు హాస్పిటల్కైనా నాడు, లేదంటే మీ అమ్మ గది దగ్గరికైనా వెళ్ళు, ఇలా అంతా నువ్వు నాకు చేయకు, నేను ఆపుకోలేకపోతున్నాను అనగానే, నువ్వు మాట్లాడుకు, ఇప్పుడు మాట్లాడే సమయం కాదు అనేసి హీరోని ఎలా పడితే అలా టచ్ చేస్తూ ఉంటుంది. ఇంకా మన హీరో కూడా ఒక టైంకి వచ్చేటప్పటికి వాడు ఆపుకోలేకపోతాడనమాట. ఇంకా అయినా సరే హీరోయిన్ని దూరంగా పెట్టాలి, నువ్వు నాకంటే చిన్న పిల్లవి, అయినా ఇలా అంతా నువ్వు నాతో చేయకూడదు అనేసి అని అంటూ ఉన్న మన హీరోయిన్ ఇంకా పాపం వాడు ఆపుకోలేక మన హీరోయిన్ అయితే డీప్ కిస్ అయితే చేసేస్తాడు. ఇంకా తనకైతే స్నానం చేపించి తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెడతాడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మీ అమ్మగారిని పిలుచుకొస్తాను అనేసి అని వాడు ఇలా కొంచెం పక్కకు వస్తాడా. ఇంకప్పుడే తన షర్ట్ అయితే తీసేస్తూ ఉంటుందన్నమాట. ఏం చేస్తున్నావు అనగానే, 30 సంవత్సరాలు ఉంటేనే నువ్వు రొమాన్స్ చేస్తావా, నాలాగా 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళతోటి రొమాన్స్ చేయలేవా అనేసి మన హీరోని తడిమేస్తూ ఉంటుంది, ఇంకా కిస్ చేస్తూ ఉంటుంది. అయినా సరే మన హీరో అయితే తన్ని విడిపించుకుని, వద్దు ఇలా చేయకు, నువ్వు చాలా హద్దు దాటుతున్నావు, ఇంకా నేను ఆపుకుంటే నా తరం కూడా కాదు, ప్లీజ్ నువ్వు నాకు దూరంగా ఉంటావా లేదా అనేసి మనోడు గట్టిగా కసురుతాడా. ఇంకొక నిమిషం భయపడి వెనక్కి వెళ్తుందా, అయినా అంతే ఫాస్ట్గా వచ్చి మరలా మనోడిని చుట్టేసుకుంటుందా. ఇంకా మనోడు కూడా తను కంట్రోల్ చేసుకోలేక ఇంకా నైట్ మొత్తం వాళ్ళైతే టైం స్పెండ్ చేసేస్తారనమాట. ఇంకా మన హీరోయిన్ పొద్దున్నే లెగ్గానే ఇంకా తన తల అయితే చాలా నొప్పి వస్తూ ఉంటుందన్నమాట. ఏంట్రా బాబు ఇవాళ ఇంత తల నొప్పి వస్తుంది అనగానే మన హీరో అక్కడే కూర్చుని బుక్ చదువుకుంటూ ఉంటాడు, మన హీరోయిన్ ఎప్పుడు లెగుస్తుందా అనేసి. ఇంకా మన హీరోయిన్ లేస్తుందా తల నొక్కుంటూ, నేను ఎక్కడున్నాను, నా రూమ్లో ఉన్నానా, నా రూమ్ ఏంటి పెయింటింగ్ అది మారిపోయింది, కొత్తగా అనిపిస్తుంది నా రూము అనేసి ఇంకా అలాగే తల నొక్కుంటూ ఉంటే, ఏంటి నిద్ర తీరిందా, మత్తు దిగిందా అని
అనేసి మనోడు అడగగానే ఇంకా మన మాటలు విన మన హీరోయిన్ అయితే షాక్ అవుతుందనమాట. ఇంకప్పుడే మన హీరోయిన్కి అర్థమవుతుంది రాత్రంతా అదంతా కల కాదనేసి, అదంతా నిజమేననేసి మన హీరోయిన్కి అర్థమవుతుందనమాట. ఏంటి నిన్న జరిగింది నీకేమీ గుర్తులేదా అనగానే మన హీరోయిన్ ఆహా గుర్తులేదు అన్న ఒక మాట అనేస్తే సరిపోతుంది కదా, ఇంకే గొడవ ఉండదు అనేటప్పటికీ ఏం జరిగింది అంకుల్, మీరు నన్ను కాపాడిన మాటకి నాకు గుర్తుంది, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు అసలు ఏం గుర్తులేదు అనేసి అని అనగానే నిజం చెప్పు నీకు గుర్తులేదా అనగానే నాకేం గుర్తులేదు అంకుల్ అనగానే సరే అయితే నిన్నేం జరిగిందో అది మొదటి నుంచి చేద్దాం అప్పుడు గుర్తొస్తుంది అనేసి మనోడు షర్ట్ తీసి వస్తాడా. ఇంకా అది చూసిన తనైతే ఫుల్ నెర్వస్గా తోసేసి చాలు నిన్న జరిగింది మాత్రం చాలు, ఇంక ఇప్పుడు మళ్ళీ ఏం చేయక్కర్లే నాకేం గుర్తు చేయక్కర్లేదు అనగానే ఇంకప్పుడు మనోడికి అర్థమవుతుంది నిన్నంతా నీకు జరిగింది గుర్తుంది, అయినా సరే నా ముందు ఏదో ఓవరాక్షన్ చేస్తున్నావు అనమాట, నిన్న నువ్వేం చేసావు నీకు గుర్తుంది కదా, ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు, నువ్వు నా దగ్గరికి కూడా రాకూడదు అర్థమవుతుందా అనేసి మనోడైతే గట్టిగా వార్నింగ్ ఇస్తాడా. అదంతా విన్న హీరోయిన్ బుంగమూతి పెట్టుకుని ఆడి కసి చూస్తూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు నేను చెప్పిన మాటలు నీకు నచ్చలేదా ఏంటి, అంత సాడ్గా మొహం పెట్టావు అనేసనే అని హీరోయిన్ దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే హీరో కసి అలాగే చూస్తూ ఉంటుంది. ప్లీజ్ ఇక్కడ జరిగిన విషయం మాత్రం మా అమ్మతో చెప్పొద్దు, మా అమ్మకి చెప్పావే అంటే మా అమ్మ నన్ను చంపేస్తుంది అనేసి అనగానే మీ అమ్మ మీద అంత భయమే ఉంటే రాత్రి ఇవంతా నువ్వు నాతో చేసేదానివి కాదు, ఇప్పుడు సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి హీరో అయితే చెప్తాడా. ఇంకా అంతే హీరోయిన్ పరుగున బయటికి వెళ్ళిపోతుందా. ఇంకా అప్పుడే హీరో చెల్లెలు అయితే వస్తుంది రూమ్లోకి. హీరోయిన్ చెల్లెలు వచ్చి హీరోతో ఏం మాట్లాడింది, మరి హీరోకి హీరోయిన్ మధ్యన ఉన్న రిలేషన్ గురించి వాళ్ళ అమ్మకి తెలిసిందా, వాళ్ళ నాన్నని ఎవరు చంపారు, ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది నెక్స్ట్ పార్ట్లో మనం తెలుసుకుందాం. ఇందులోనే అంతా చెప్పాలి అనుకున్నాను కానీ వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయింది, అందుకోసమనే రేపు వచ్చే వీడియో కోసం ఈ రోజునే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే ఈ నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేసేయండి. బాయ్ బాయ్.